ఈ సాయిల్ మీద మొక్కలు పెంచాము, చెట్లు పెంచాము. ఓకే, అప్పుడు ఏమైంది, దీని ఆకులు పడతాయి కిందకి, ఆ చెట్టు పడిపోయి దీని మీద పడుతుంది, డికంపోజ్ అవుతుంది. దీంట్లో ఆర్గానిక్ మ్యాటర్ కలుస్తుంది, ఈ సాయిల్లో ఆర్గానిక్ మ్యాటర్ కలుస్తుంది. ఇది కన్స్ట్రక్షన్కి వాడచ్చా? సో అది మనకి ఫార్మింగ్కి వాడాలి, మొక్కలు పెంచడానికి వాడాలి. సో మన కన్స్ట్రక్షన్లో ఏ మట్టి వాడతాము? సబ్ సాయిల్, దాని కింద ఉన్న సాయిల్. సబ్ సాయిల్ అంటే ఏంటి? పైన అడుగున్నర ఉన్న సాయిల్ తీసేసి పక్కన పెట్టి అలా జస్ట్ అలా పక్కన పెట్టేసి ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత దాని చుట్టూ గార్డెన్ వేసుకోవడానికి అదే వాడేయండి. దాని కింద ఉన్న సాయిల్ని మనము దేనికి, కన్స్ట్రక్షన్కి వాడాలి. మనకి మెయిన్ సాయిల్లో ఉండాల్సింది ఏంటి? క్లే అండ్ శాండ్. క్లే ఎంత ఉండాలన్నాను? 70%. శాండ్ ఎంత? సారీ, క్లే 70-30, శాండ్ 70%, క్లే 30%. ఇది ఇప్పుడు 65-35 అయినా పర్లేదు, 25-75 అయినా పర్లేదు, ఎగ్జాక్ట్గా అదే ఉండాలని కాదు, రఫ్గా. ఓకే, ఇప్పుడు మీకు ఇంకా రిలేటబుల్గా చెప్తాను. ఇది సిమెంట్ అనుకోండి, ఇది ఇసుక అనుకోండి. సిమెంట్ ఇసుక ఎంత కలుపుతారు? 1-3, 1-5 బాగా కల్తీ బ్యాచ్. స్టాండర్డ్గా 1-3 రఫ్గా అనుకుందాం. 70-30 ఈజ్ వాట్? 1-3 ఇప్పుడు గుర్తుంటుందా? అది అయితే సిమెంట్ ఏంటి? బైండర్. సిమెంట్ అనేది బైండ్ చేస్తుంది గమ్ములాగా. బంక కూడా బైండరే, గమ్ములాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇదే నేను సున్నము ఇసుక ఎంత కలపాలి చెప్పండి? 70-30. 1-3 సున్నం ఇసుక కలిపేస్తే సున్నం ప్లాస్టరింగ్ వేసుకోవచ్చు. ఓకే, కానీ సున్నంతో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. సున్నంని దాయడము, స్టోర్ చేయడము, తయారు చేయడం వేరే వాళ్ళు చేస్తారులేండి, అందులో కూడా మనం దిగితే మనం కష్టము. ప్లస్ దాంట్కి వెంటనే అతుక్కోదు అది సున్నం. దాంట్లో కొన్ని కలపాలి. ఏంటి? బెల్లము, బంక జిగురు రావడానికి కొన్ని ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఓకే, అది నేను సున్నంలో వచ్చేటప్పుడు చెప్దాము. ఓకే, అయితే ఇప్పుడు సరే ఈ సాయిల్ ఉంది, ఇందులో 70% ఇసుక ఉంది, 30% క్లే ఉందని నేను చెప్తే మీరు నమ్మేస్తారు, కానీ మీకు తెలియాలి కదా, అవునా? ఇప్పుడు నేను ఇలా టచ్ చేస్తే నేను చెప్పగలను ఇందులో ఎంత ఉంది, ఏముంది, నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. కానీ మీకు ఎక్స్పీరియన్స్ కావాలంటే ఫస్ట్ దీన్ని సాయిల్ టెస్టింగ్ చేయాలి. సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లో చేయము మేము, ఎందుకంటే ఒకప్పుడు ల్యాబ్లో చేసేవారు కాదు కదా, ఒకప్పుడు మాన్యువల్గా చేసేవారు. ఆ మెథడ్స్ నేర్పిస్తాను, మాన్యువల్ మెథడ్స్. ఇప్పుడు మాన్యువల్ మెథడ్స్లో సాయిల్ని ఎలా టెస్ట్ చేయాలి నేర్పిస్తాను. మీరు తర్వాత మీకు టైం లేకపోతే మీరు ల్యాబ్లో కూడా ఇచ్చుకోవచ్చు, వాడు కూడా చెప్పేస్తాడు, ల్యాబ్లో రిపోర్ట్లో ఇచ్చేస్తాడు ఇసుక ఎంత % ఉంది, అంతే అంతే. మీరు ఎక్కడో ఇలా మంచి నేచర్గా ఉన్న ప్లేస్లో ఉంటాయి, అక్కడ ల్యాబ్లో ఉండవు కదా. సో ఎలా చేయాలో చెప్తాను. సో ల్యాబ్లో అన్నిటికన్నా సింపుల్ టెస్ట్ జార్ టెస్ట్ ఆర్ బాటిల్ టెస్ట్ అంటాం. బాటిల్ టెస్ట్ ఆర్ జార్ టెస్ట్, మీరు ఎందులో వేస్తే ఆ టెస్టే. జార్లో వేస్తే జార్ టెస్ట్, బాటిల్ వేస్తే బాటిల్ టెస్ట్. ఓకే, సో క్రైటీరియా ఏంటి? ఇది జార్ తీసుకుంటాం కదా, క్లీన్గా ఉండాలి, ఎనీ గ్రూవ్స్ కానీ ఏది ఉండకూడదు, రీడింగ్కి ఈజీ అవుతుంది. ఓకే, ఒక బాటిల్ తీసుకున్నా పర్లేదు, మందు బాటిల్ తీసుకున్నా పర్లేదు, స్టిక్కర్ కట్టి తీసేయాలి. ఓకే, సో ఏదైనా క్లీన్గా ఉండాలి. ఏ వాటర్ అయినా పోయచ్చు. వాటర్ అంటే సాల్ట్ వాటర్ వేయకూడదు, కానీ సాల్ట్ సపరేట్గా వేయచ్చు. ఎందుకంటే సాల్ట్ వాటర్లో ఇంకా వేరే మినరల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తాం అంటే, ఇప్పుడు సాయిల్ టెస్ట్ నార్మల్గా మెథడ్ ఏంటంటే, కొంచెం సాయిల్ తీసుకొని కొంచెం వాటర్ తీసుకొని షేక్ చేసేసి పెట్టేస్తాము. 3 to 7 డేస్కి 7 రోజులు పెట్టాలి. ఓకే, ఈ ప్రతిరోజు ఒకసారి మళ్ళీ చెక్ చేయాలి, రోజుకి ఒకసారి మళ్ళీ చెక్ చేయాలి 7 రోజుల వరకు. ప్రతిరోజు ఒకసారి అంటే 7 times 7 డేస్లో షేక్ చేసి మళ్ళీ పెట్టాలి స్టేబుల్గా. 7 times మీకు 7th డేలో రీడింగ్ వచ్చేస్తుంది. కానీ అంత టైం ఉండదు కదా, మనం ఎక్కడో సైట్కి వెళ్తాం, 2 days 1 day టైం ఉంటుంది మా అయితే. ఇలా షేక్ చేసాం కదా, షేక్ చేసి ఒక దగ్గర పెట్టేయాలి. ఇది ఓపెన్ కాదు, బేసికలీ ఏంటంటే దాంట్లో ఇంకా వేరే ఏమి పడకుండా జస్ట్ ఇలా లిడ్ పెట్టి అండ్ ఒక ఫ్లాట్ సర్ఫేస్లో పెట్టాలి.
ఫ్లాట్ సర్ఫేస్లో. ఎందుకంటే రీడింగ్స్ స్కేల్ లాగా వస్తాయి కాబట్టి దాన్ని బ్యాలెన్స్గా పెట్టాం. అది మనం ఏదో రాయి మీద అలా పెట్టాం అనుకోండి, రీడింగ్ అలా వస్తుంది, అది చదవలేము. ఓకే, సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే కింద డార్క్ లైన్ కనబడుతుందా? విదిన్ 10 seconds ఇసుక సెటిల్ అయిపోద్ది, అవునా? విదిన్ 10 seconds ఇసుక సెటిల్ అయిపోద్ది. నెక్స్ట్ 1 to 2 hours సిల్ట్ సెటిల్ అవుతుంది. 8 to 10 hours ఆర్ మేబీ 24 hours కూడా పడుతుంది కొన్నిసార్లు. క్లే సెటిల్ అయిపోద్ది. అప్పుడు ఏమవుతుంది? వర్షం వచ్చినప్పుడు మట్టి నీళ్లు సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది కదా, అట్లాగే. అవునా? అలాగే ఇది సెటిల్ అయిపోద్ది. అప్పుడు పైన ఇప్పుడు మీకు కనబడుతూ ఉంటుంది, ఇలా లోపల నుంచి చూస్తే పైన రూట్స్, లీవ్స్, మొక్కలు అన్నీ తేలుతున్నాయి పైన. ఓకే, ఆర్గానిక్ మ్యాటర్ పైన తేలుతుంది. సో పైన ఆర్గానిక్ మ్యాటర్ తేలుతుంది, మధ్యలో క్లియర్ వాటర్ ఉంటుంది, తర్వాత క్లే కంటెంట్ ఉంటుంది, సిల్ట్ ఒక లైన్ ఉంటుంది, ఇసుక ఉంటుంది. ఇసుకలో కూడా పెద్ద రాళ్ళు ఉంటే కింద ఉంటుంది, అవునా? సో ఇప్పుడు మొత్తం రీడింగ్లో మీకు సిల్ట్ ఎంత ఉంది, క్లే ఎంత ఉంది, శాండ్ ఎంత ఉందో అర్థమైపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి పోనీ ఇది 10 centimeters వచ్చింది అనుకోండి. ఇది 10 centimeters కాదు, మీకు ఈజీగా అర్థం అవడానికి చెప్తున్నాను. 10 centimeters వస్తే ఒకవేళ 7 centimeters శాండ్ ఉంది, 3 centimeters క్లే ఉంది అనుకోండి, ఈ డిస్టెన్స్ మీరు మెజర్ చేసుకుంటారు, అప్పుడు పర్సెంటేజ్ అర్థమైపోద్ది. పోనీ ఇది చూసుకుంటే ఇప్పుడు ఇది 20 mmలా ఉంది నాకు, అంటే 20 mm 2 centimetersలా ఉంది. దాన్ని బట్టి మీకు ఎంత పర్సెంటేజ్ ఉంది అర్థమైపోతుంది. చాలామందికి చూస్తేనే అర్థమైపోద్ది. ఓకే, ఫస్ట్లో కొంచెం కాంప్లికేట్ చేసుకుంటాం కదా లైఫ్ని, అలా మెజర్మెంట్ చేసి క్యాలిక్యులేట్ చేసుకుంటే చూస్తేనే అర్థమైపోద్ది. ఇది 30% ఉంది, ఇది 70% ఉందని అర్థమైపోద్ది. ఒకవేళ ఫెయిల్ అయిందంటే, అంటే 50% బంక్ ఉంది, 50% ఇసుక ఉందంటే ఏం చేయాలా? ఇసుక యాడ్ చేయాలి. ఇసుక మీకు ఈజీగా ఇక్కడ చెరువులు ఉంటాయి కదా, గడ్డ ఉంటుంది కదా, అక్కడ దొరికితే యాడ్ చేయండి. ఇసుక కూడా మీకు దొరకట్లేదు అంటే ఏం చేయాలి? ఏనా మీరు అడవిలో ఉన్నారండి ఇప్పుడు. 70% శాండ్ కావాలి, 30% ఇసుక కావాలి. ఇసుక 30%, సారీ క్లే 30%, శాండ్ 70%, ఇసుక 70% ఉండాలి. ఇసుక తగ్గితే ఏం చేస్తారు అని అడుగుతున్నారు. ఇసుక దొరకలేదు అనుకోండి, ఏం చేస్తారు? గడ్డి వేరే పర్పస్. ఓకే, ఇసుక దొరకలేదు అనుకోండి, ఇంకో 20 శాంపుల్ తీసుకోండి, దూరం వెళ్ళి. ఎక్కువ ఇసుకున్న మట్టి దొరుకుతుంది ఎక్కడో, ఆ ఎక్కువ ఇసుకున్న మట్టి ఇందులో కలిపి బ్యాలెన్స్ చేయాలి, అవునా? ఎలా రేషియో చేస్తారు? ఒక గంప ఇసుకున్న మట్టి తీసుకుంటారు, 2 గంపలు తీసుకుంటారు, మిక్స్ చేస్తారు, మిక్స్ చేసి దీని సాయిల్ టెస్టింగ్ చేయండి. అది 70 వచ్చే వరకు ఒక రేషియో సెట్ చేసుకోండి. ఓకే, మీకు శాండ్ దొరుకుతుంది అంటే దీంట్లో 20% తగ్గింది కాబట్టి 20% శాండ్ వేసుకోండి. క్లే తగ్గిపోతే క్లే 10% వచ్చింది, 90% శాండ్ వచ్చింది సాయిల్, అప్పుడు ఏం చేయాలి? బంక మట్టి కలపాలి. కానీ 2 మట్టలు కలిపినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఏ ఎక్స్పర్ట్ చెప్పలేడు అది. సో అందుకే చిన్న మగ్గులతోనో జారుతోనో శాంపుల్ చేసుకొని ఆ రెండింటిని ఏదో గోడకు రాసేసి, లేదా చిన్న బ్లాక్లా తయారు చేసి దాన్ని ఎండలో పెట్టి అబ్జర్వ్ చేయండి, రెండింటికి కాంబినేషన్ కుదురుతుందా లేదా అది చేసి ఫైనల్ చేయాలి. ఓకే, ఇప్పుడు అది వేరే సబ్జెక్టు. ఇప్పుడు బంక తగ్గితే ఏం చేయాలి? బంక మట్టి యాడ్ చేస్తాం. ఎర్ర మట్టికి ఎర్ర బంక యాడ్ చేయాలి, అవునా? ఇప్పుడు ఎర్ర మట్టి తీసుకున్నాను నేను బేసు, దానికి ఎర్ర బంక యాడ్ చేయాలి. నల్ల బంక మట్టి యాడ్ చేస్తే ఏమవుతుంది? అది సెట్ అవ్వదు, అది చాలా క్లియర్, శాంపుల్ కూడా చేయక్కర్లేదు దానికి. నెక్స్ట్ ఏంటంటే, పోనీ ఇప్పుడు 25-75లో ఉందనుకోండి, 25 బంక్ ఉంది, లేకపోతే 20 బంక్ ఉంది, 80 ఇసుక ఉందంటే ఏం చేయాలి? ఎగ్జాక్ట్లీ, అప్పుడు పేడ కలపాలి. ఇప్పుడు ఒక 10%, 5% డిఫరెన్స్ ఉందనుకోండి, మనకి బంక్ ఓన్లీ 5%, 10% తక్కువ ఉందనుకోండి, పేడ కలిపేసేయండి. ఎందుకంటే పేడలో కూడా జిగుట అనేది ఉంటుంది. పేడ, బెల్లం నీళ్ళు, మెంతుల నీళ్ళు కలిపడం, లేకపోతే అన్నీ కాకుండా ఓన్లీ పేడ కలిపేసినా సరిపోద్ది. పేడ ఎంత కలుపుతారు?
10% బ్యాలెన్స్ చేయాలి, 20% వేయాలి. ఎందుకంటే ప్యాడ్లో ఫైబర్ కూడా ఉంటుంది కదా, అవునా? బంక్ అనేది కొంచెం ఉంటుంది, ఫైబర్ కొంచెం ఉంటుంది. సో 20% ప్యాడ్ కలిపారనుకోండి, మీకు ఆ జిగుట్ అనేది వచ్చేస్తుంది. మిక్స్ చేసేటప్పుడే అర్థమైపోతుంటుంది. నేనేం చెప్తాను, నేను అందుకే రాసుకోవద్దని చెప్తాను. ఏమవుతుంది అప్పుడు, మీరు రాసుకుంటే 20% కలుపుతారు. మిక్స్ చేసేటప్పుడు జిగుట అర్థమైపోతుంది మీకు. అది 25 అయినా అవ్వచ్చు, 15 అయినా అవ్వచ్చు. 15లో కూడా ఆపేయచ్చు కలపడం, ఓకేనా? సో ఒకటే సజెషన్ ఏంటంటే, పేడ మనం కలిపేటప్పుడు ఫ్రెష్ పేడ కలపాలి. దాంతోపాటు గోమూత్రం దొరికితే మంచిది, కలిపేయచ్చు. సెకండ్ ఏంటంటే, పేడ ఫ్రెష్ది కలిపామంటే ఒక 7 రోజులు మట్టిని వదిలేయాలి కప్పేసి నీడలో. అప్పుడు ఫర్మెంటేషన్ జరుగుతుంది. ఆవు పేడ అనేది మట్టితో ఫర్మెంట్ అయ్యి ఇంకా స్మూత్, ఇంకా జిగుట అవుతుంది, పెరుగుతుంది. దాని ప్రాపర్టీస్ వాడకూడదని కాదు, వాడచ్చు. ఎప్పుడు వాడితే మంచిదే కదా, మనం అన్నిట్లోని పేడ చూస్తాం కదా. ఆవు పేడ వాడితే చాలా మంచిది. స్టికీనెస్, స్మెల్ రాదు. ఇప్పుడు జెర్సీ కౌలకి స్మెల్ వచ్చేస్తుంది, కౌడంగా. నేను ఇప్పుడు కలిపిన వాడినా కదా, నాకు తెలుసు స్మెల్ వస్తుందని. ఇప్పుడు అయితే స్మెల్ వచ్చేస్తుంది. నాట్ ఆవులది అయితే మంచిది, కొంచెం గట్టిగా ఉంటుంది, స్మెల్ రాదు, బంక్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ప్రాపర్టీస్ కూడా హై ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక సిటీ మనిషికి విలేజ్ మనిషికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఓకేనా? అలాగే ఇది కూడా అంతే అనుకోండి. సింపుల్ గా చూసుకోవాలంటే మన ఆంధ్రాలో ఆవు పేడే వాడేవారు, తర్వాత గేదె పేడ వాడటం. ఇప్పుడు ఏమైంది, 90% వర్క్ ఇది, 90%. అలాగే 70-30 ప్రిన్సిపల్ అర్థమైపోయింది అనుకోండి, మీరు లాంగ్ డ్యూరబుల్ మెటీరియల్స్ తయారు చేయగలరు. ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో అది పనిచేయదు. ఎలాంటి ప్లేసెస్ తెలుసా? ఇదేంటి, డోరోడాంగో అంటుంది. ఇదేంటి, ఇది ఓన్లీ మట్టి. ఇది ఓన్లీ మట్టి. సో ఇది ఓన్లీ మట్టి. ఎంతెందుకు మెరుస్తుంది? అది పాలిష్కి మన దీని మీద పాలిష్ క్రీమ్ రాసి గీకలేదు, జస్ట్ మట్టి ఇది. ఓకే, ఇందులో 70-30 కూడా లేదు, ఇది ఓన్లీ బంక మట్టి. సో మనకి స్మూత్ మార్బుల్ ఫినిష్ మట్టిని చేయాలంటే ఓన్లీ బంక మట్టే వాడాలి. అందులో చిన్న ఇసుక పొర కూడా ఉండకూడదు, ఓకే? కానీ ఈ లేయర్ నేను అప్లై చేసేటప్పుడు లావుగా ఇస్తాను అనుకోండి, పగుళ్ళు వచ్చేస్తుంది. సన్నగా పేపర్ ఎంత సన్నగా ఉంటే దానికన్నా కొంచెం లావుగా వేయాలి. కొంచెం లావు పేపర్ ఎంత ఉంటుంది అంతే సన్నగా వేయాలన్నమాట. ఇది చాలా హై అండ్ ఫినిష్. ఇది అర్థం కాల, తడి వాటర్గా. టెడలాక్ అది లైమ్. టెడలాక్ సున్నంతో కూడా ఫినిష్ తేవచ్చు, అది వాటర్ ప్రూఫ్. ఇది ఇంట్లో మనకి ఇంటి లోపల ఇంటీరియర్స్ ఎక్కడైతే వాటర్ పడకూడదు. ఇది నేను వాటర్లో మూస్తే దీన్ని ఫస్ట్ దీని షైన్ పోయిద్ది, ఇంకొంచెం ముంచితే మొత్తం పోయిద్ది, ఓకేనా? దీంతో ఫ్లోరింగ్ ఇంటీరియర్స్ అన్ని చేసుకోవచ్చు, ఇలా గోడకి ప్లాస్టింగ్ చేసుకోవచ్చు. బయట అవుట్డోర్కి లైమ్ సున్నంతో ఎలా ఫినిష్ ఇస్తామో దాన్ని టెడలాక్ అంటారు, ఓకేనా? సో చెరువులో ఉండే మట్టి కింద తేలింది, అది బంకమట్టి ఉంటుంది. చెరువులో ఏమవుతుందంటే, ఇప్పుడు అక్కడ ప్రతి దగ్గర నుంచి బంకమట్టి ఎలా వాటర్లో కరుగుతుంటే వస్తుంది కదా, వచ్చి సెటిల్ అవుతుంది. అందులో సిల్ట్ అండ్ క్లే రెండు మిక్స్ అయి ఉంటుంది. ఫస్ట్ టాప్ 1 feet తీసేసి దాని కింద మట్టి తీస్తే మొత్తం బంక్ ఉంటుంది, క్లే ఉంటుంది. పైన 1 feet తీసేయాలి. సిల్ట్ కూడా ఉంటుంది, కొంచెం సిల్ట్ ఉంటుంది, ఆర్గానిక్ మ్యాటర్ కూడా ఉంటుంది. ఇప్పుడు చిన్న ఫైన్ గ్రాస్, ఫైన్ పెబుల్స్, చిన్న ఉంటాయి. అది మట్టి కొండలు తయారు చేసే వాళ్ళకి ఇబ్బంది, వర్క్ చేసేటప్పుడు ఎక్కువ క్లీన్ చేసుకోవాలి. సో పైన కొంచెం తీసేస్తారు, ఒక 6 ఇంచీలో 5 ఇంచీలో తీసేసి దాని లోపల తీస్తారు. ఆ పెంక్ కూడా అలాగే తయారు చేసింది, లోపలిది తీస్తారు. అది ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ బంక మట్టి, అంటే మన ఇది జిగురు మట్టి, ఓకే. సో మీకు అర్థమైంది కదా. సో మనకి టెక్నిక్ తెలిస్తే ఓన్లీ మట్టితో చేసేయచ్చు, ఓన్లీ మట్టితోనే, ఇంకేం ఉండక్కర్లేదు. ఓకే, దట్ ఈస్ వెరీ సింపుల్. ఓకే, ఇప్పుడు ఏమేమి అర్థమైంది మీకు మట్టి గురించి నాకు చెప్పండి. చేసుకోవాలి పర్సంటేజ్ ఏముండాలి?
చెప్పా. ఎలా కరెక్ట్ చేయాలి? టెస్ట్ ఒకటే చెప్పాను నేను, అవునా? ఇంకా మెజర్మెంట్ అంటే లైక్ నార్మల్ అది కొంచెం సెటిల్ అవుతే ముందు చెప్పలేను కదా. ఇదిగోండి స్లోగా సెటిల్ అవుతుందా, ఆల్రెడీ మీకు లేయర్స్ కనబడుతున్నాయా? డార్క్ గా మళ్ళీ లైట్ కలర్. ఇప్పుడు క్లే ఉంది కదా, ఇది సన్నం అయిపోయి ఎంతవరకు వచ్చేస్తుంది. ఓకే, ఇది ఇంకా సెటిల్ అవ్వాలి. ఇప్పుడు మనం ఆ స్ఫటిక ఉప్పు వేయడం వల్ల వెంటనే దిగుతుంది చూసారా, ఇంకో గంటలో దిగుతుంది, 1-2 గంటల్లో దిగుతుంది. ఓకే, అది ఒక టెస్ట్. ఇంకా కొన్ని టెస్ట్లు ఉంటాయి, అది ఈ నేల మీద చేయం మనం, అంత రెడ్గా అయిపోతుంది. ఇక్కడ బయట వైపు చేద్దాం, ఓకేనా? నెక్స్ట్ అక్కడ షిఫ్ట్ అయ్యి మిగతా టెస్ట్లన్నీ చేద్దాం. దాంతో మట్టితో బాల్ తయారు చేసి కింద పడే డ్రాప్ టెస్ట్ అంటారు, కొంచెం అలా రకరకాలుగా షేప్స్ తయారు చేసి మట్టి ఎలా ఫ్లెక్సిబుల్గా ఉందో చెక్ చేద్దాం. అక్కడ మట్టి ఉంది కదా, అక్కడ కూర్చొని టెస్ట్ మనం అందరూ చేద్దాం. ఓకే, సో మట్టిని మీరు టెస్టింగ్ చేయాలంటే మీకు ఫస్ట్ బాటిల్ టెస్ట్ చేస్తాం, ఫస్ట్ ఇవన్నీ టెస్ట్ చేస్తాం. స్లోగా ఫ్యూచర్లో మీరు జస్ట్ వాటర్ అండ్ మట్టిని అలా పిసిగితే మీకు అర్థమైపోద్ది, ఓకే మట్టి కన్స్ట్రక్షన్కి పనికి వస్తుంది అని అర్థమైపోద్ది. మట్టిలో మెయిన్ ఏంటంటే గరుగు సౌండ్ రావాలి, గరుగ్గా ఉండాలి. ఓకే, గరుగ్గా లేదు, బాగా వెంటనే కరిగిపోయింది, బాగా బంక్ ఉందంటే అది బంక్ ఎక్కువ ఉన్నట్టు, 70% బంక్ ఉండిపోయినట్టు, అక్కడ 30% శాండ్ ఉన్నట్టు. సో ఇప్పుడు సాయిల్ని మనం టచ్ చేసి వీళ్ళు అండర్స్టాండ్ ఇట్. ఓకే, ఇంకా మీకు ఏమైనా ఇప్పుడు ఎంతవరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫామ్లోనే కడుతున్నామంటే ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక దగ్గర మనం తీసుకుంటే ఒక స్పాట్ ఐడెంటిఫై చేసాం ఇక్కడ తవ్వాలని, అది తవ్వినప్పుడు ఒకసారి టెస్ట్ చేస్తాం మనం షుడ్ డూ మల్టిపుల్ టైమ్స్. నేను ఎంత ఏరియాలో ఎన్ని శాంపుల్స్ తీసుకోవాలో చెప్తాను. ఇప్పుడు మనకి 1 ఎకరం ఉంటుంది కదా, 1 ఎకరం ఫ్లాట్గా ఉందనుకోండి, 1 ఎకరం భూమి సమానంగా ఉందంటే 4 శాంపుల్ తీసుకోవాలి. ఓకే, 1 ఎకరంలోని ఎలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయనుకోండి, డౌన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ బంకు మట్టి ఎక్కువ దొరుకుతుంది, అప్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఇసుక మట్టి ఎక్కువ దొరుకుతుంది. ఓకే, అది మీరు లాజికల్గా అదే గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్కడైతే డౌన్ ఉందో, లోయెస్ట్ ఉందో అక్కడ కూడా సాయిల్ శాంపుల్ తీసుకోండి, హైయెస్ట్లో కూడా తీసుకోండి, మధ్యలో కూడా తీసుకోండి. 8 నుంచి 10 శాంపుల్స్ తీస్తాం. అప్ అండ్ డౌన్ కాంటూర్ అంటుందని, అప్ అండ్ డౌన్ ఉన్న ప్లేసెస్లో. ఓకే, శాంపుల్ తీసుకొని అక్కడ చిన్న కర్ర పాతేసి దాని మీద శాంపుల్ 1 అని పేపర్ రాస్తాం, ఎక్కడి నుంచే శాంపుల్ తీసాం, టెస్టింగ్ చేసుకొని ఓకే అక్కడ మనకి సెట్ అవుతుంది, పోనీ మనకి పైది ఇసుక మట్టి ఈ కింద ఉన్న బంక మట్టి 2 కలిపితే సెట్ అయిపోతుంది అంటే వాడేయండి. ఓకేనా, మళ్ళీ ఇసుక తెచ్చుకొని చేయొద్దు అలాగా. ఓకే, బట్ ఈ టెస్టింగ్ ప్రతిసారి మనం అది కలుపుతాం కదా రోజు, ఆ టెస్టింగ్ ప్రతిరోజు చేయాలా? అవసరం లేదు, ఒకేసారి మట్టి తీసేస్తామా, తీసేసి మిక్స్ చేసుకుంటాం కదా సరిపోతుంది. ఒకవేళ మీరు ఒక బ్యాచ్ మట్టి ఒక దగ్గర నుంచి తీసుకొస్తున్నారు, ఇంకో బ్యాచ్ ఎక్కడి నుంచో తేవాలంటే ఆ మట్టి టెస్టింగ్ చేసి తీసుకురండి. అంటే మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోండి, మట్టి కొనద్దు, సోర్స్ చూపిస్తారు ఎక్కడి నుంచి ఇస్తామండి మీకు మట్టి, అక్కడ టెస్ట్ చేసుకొని ఒక 2 రోజులు ఆగి మట్టి కొనండి. మీ సైట్లో వచ్చిన తర్వాత వేస్ట్ అయిపోద్ది లేకపోతే. ఓకే, ఇంకోటి చిన్న మేజర్ పాయింట్ ఏంటంటే చాలామందికి ల్యాండ్లో లెవెలింగ్ చేయిస్తారు కదా, అంటే ఎక్కడి నుంచో మట్టి తీసుకొచ్చి వేయించేస్తాం, లెవెల్ రావాలి నాకు నీట్గా రావాలని. అక్కడ మనం చాలా పెద్ద తప్పు ఏం చేస్తాం అంటే టాప్ సాయిల్ని కిందకి తోస్తాం, అవునా, 2 అడుగుల కిందకి, మళ్ళీ దాన్ని సబ్సాయిల్ కింద కన్సిడర్ చేస్తాం అన్నప్పుడు. ఇప్పుడు కింద తోస్తాం. ఇప్పుడు నేను చెప్పాను కదా క్లాస్లో పైన అడుగు కింద తీయాలని, తీస్తే టాప్ సైల్ వచ్చింది. ఓకే, సో మేజర్ తప్పు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ సైల్ని కింద పూడ్చడం, ఎందుకంటే మీకు ప్లాంటేషన్ గ్రోత్ అన్నీ తగ్గిపోతుంది. ఫిల్లింగ్ చేసిన ల్యాండ్స్లో ప్లాంటేషన్ చాలా స్లోగా వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే. అందుకే నేను అందరికీ ఏం చెప్తానంటే ఫిల్లింగ్ చేయొద్దు, ల్యాండ్ ఎలా ఉంటే దాన్ని అలా వాడండి. ఓకే, మరీ ఆవిడ పడిపోయి చచ్చిపోడు కదా, 1 అడుగు 2 అడుగులు లోతుంటాయి, వాటర్ కూడా వస్తే దానికి ఛానల్స్ ఇచ్చే దారులు ఉంటాయి. ఓకే, సో టాప్ సైల్ని కన్జర్వ్ చేయాలంటే మరి తప్పదు, ఫిల్లింగ్ చేయాలంటే టాప్ సైల్ ఫస్ట్ ఒక ట్రాక్టర్ లేకపోతే జేసీబీ పెట్టి పక్కన నెట్టేసి అప్పుడు ఫిల్లింగ్ చేసుకొని ఈ టాప్ సైల్ పైన వేసుకోండి, అది కరెక్ట్ పద్ధతి. ఇంకొకసారి ఇప్పుడు ఈ 2 చూపించారు కదా ఇక్కడ, సో ఈ 2 రకాల రాళ్ళు మనం జల్లెడేస్తాం కదా, తీసేసేయాలి, జల్లెడేసి తీసేసి దెన్ వీ షుడ్ కన్సిడర్ దిస్ టెస్ట్, రైట్?
టెస్ట్కి సైజు రాళ్ళు ఉండకూడదు. మట్టి టెస్టింగ్కి వేస్ట్ కదా. మనకి ఇసుక శాండ్ తెలియాలంటే ఇసుక ఎంత ఉంటుంది, ఇది ఉంటే సరిపోతుంది. ఈ సైజు ఉంటే చాలు. ఓకే, అంటే మన టెస్ట్లో దాంట్లో బాటిల్ వేసేటప్పుడు అటువంటి రాళ్ళు మనం తీసేసి టెస్ట్ చేసుకోవాలి. తీసేసి టెస్ట్ చేస్తాం. సబ్ సాయిల్ తీస్తాము, దాన్ని టెస్ట్ చేస్తాము, అయిపోతుంది. సో నెంబర్ ఆఫ్ శాంపుల్స్. సాయిల్ అలా దొరికేస్తే ఇంక మనం ఏం చేసి అంతే. ఎక్కడ ఒక రాయి ఉంటే చూసుకోవచ్చు. కానీ పూర్తిగా మీకు రఫ్ అది వదిలేసి ఇంకోటి చూసుకోవాలి. లేకపోతే ఏరియాలో స్క్వేర్ మీటర్ కదా. చెన్నైలో అంటే 167, 200, 300, 500 స్క్వేర్ యార్డ్స్. మరి అక్కడి నుంచి తవ్వలేము కదా. అంత చిన్న ల్యాండ్ ఉన్నప్పుడు అక్కడి నుంచి మనం మట్టి తీసి కట్టలేము, వేరే దగ్గర నుంచి తీసుకోవాలి. మీరు అక్కడ తవ్వాలంటే అండర్ గ్రౌండ్ పెట్టుకోవాలి. సాయిల్ టెస్ట్ చెప్తాను. సాయిల్ టెస్ట్ 2 రకాలు ఉంటాయి. ఒకటేంటంటే ల్యాండ్ కంప్రెషన్ చూసుకోవడానికి. అంటే ఇప్పుడు మనం ల్యాండ్ మీద ఇల్లు కడతాం కదా, ఆ ఇల్లు లోడ్ బేర్ చేస్తుందా లేదా, ఆ టెస్ట్ మీ సైట్లో మీరు చేసుకోవాలి. అంటే మీ సాయిల్ మీరు చేసుకోవాలి. మట్టిల్లు కట్టడానికి బయట నుంచి మన సాయిల్ తీసుకొస్తాం కదా చిన్న ప్లాట్ ఉన్నప్పుడు. ఒకవేళ మీరు ఫౌండేషన్ తీస్తారు కదా, ఆ ఫౌండేషన్ మట్టి మనం పనికి వస్తుందా లేదా చూడడానికి ఒక శాంపుల్ సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫౌండేషన్ మీకు మేస్త్రి ఏం చెప్తాడు, 3 ఫీట్ తవ్వాలి అంటాడు కదా. 3 ఫీట్ తవ్వారు అనుకోండి ఫౌండేషన్, ఆ మట్టి అంతా మనకు వస్తుంది కదా. ఆ మట్టి పని చేస్తుందో లేదా మనం సాయిల్ టెస్ట్ చేసుకొని చెక్ చేసుకుంటాము. అది ఎర్రమట్టి అయితే పని చేస్తుంది. ఎర్రమట్టిలో ల్యాండ్ ఉందంటే మీకు ఆ మట్టి పని చేస్తుంది. సో మీరు 1 or 2 శాంపుల్స్ ఇస్ మ్యాక్సిమం. ఎంత చిన్న ప్లాట్ అయినా నేనైతే వన్ శాంపుల్ తీసుకుంటాను చిన్న ప్లాట్ ఉంటే. అంటే పావు ఎకరానికి 1 శాంపుల్, పావు ఎకరానికి 1 శాంపుల్, ఎకరానికి 4. ల్యాండ్లో ఎక్కువ అండులేషన్స్ ఉన్నాయంటే టోటల్ 12 or 10. ఓకే, అవును. అయితే వాళ్ళు ఎక్కడి నుంచి తవ్వుతున్నారో అక్కడ వెళ్ళి సాయిల్ టెస్టింగ్ చేసుకోవాలి. అంటే మనం ఏదో శాంపుల్ తీసుకుని ఏదో లేయర్ తవ్వచ్చు, కానీ అంత మిక్స్ పర్లేదు. అంటే సబ్ సాయిల్ వెళ్ళేసరికి అంత డిఫరెన్స్ రాదు, కొంచెం డిఫరెన్స్, అంత డిఫరెన్స్ రాదు. అది మళ్ళీ మట్టే మారిపోతుంది. కొన్నిటి దగ్గర పైన నల్ల మట్టి ఉంటుంది, కిందకి వెళ్ళేసరికి ఎల్లో మొరం ఉంటుంది, లేదా రెడ్ మొరం ఉంటుంది. మట్టే మారిపోయినప్పుడు మళ్ళీ టెస్ట్ చేయాలి. కొన్ని సున్నం వచ్చేస్తుంది, శుద్ధ వచ్చేస్తుంది. శుద్ధకి ఏంటంటే విnegar టెస్ట్ ఉంటుంది. మనకి విnegar ఉంటుంది కదా, అందులో ఇది వేస్తారు. అది బొడగలు వస్తే విnegar టెస్ట్ అని చెప్తారు, కానీ మాకైతే కనబడిపోద్ది శుద్ధ ఉన్నట్టు. తలతల్ల మచ్చలు ఉంటాయి, తలతల్ల చొక్కలు ఉంటాయి, కనబడిపోద్ది శుద్ధ ఉన్నట్టు. సో శుద్ధ మట్టి వాడకూడదు. దేనికి పనికాదు కదా, దీనికే పనికాదు. శుద్ధ భూములు ఉంటాయి. నల్లరేగడి మట్టి, శుద్ధ మట్టులు ఉంటాయి కదా, నల్ల మట్టి మీద శుద్ధ ఉన్నట్టు. ఇవి అంత మంచిది కాదు కన్స్ట్రక్షన్. ఎర్ర మట్టికి చాలా మంచిది. ఇక్కడ ఫౌండేషన్ కోసం తవ్వించేటప్పుడు నల్ల మట్టి వస్తుంది. గుజరాత్లో ఉన్నప్పుడు నల్ల మట్టి ఎంతవరకు తవ్వాలంటారంటే ఫౌండేషన్ ఎల్లో సాయిల్ వచ్చే వరకు మీరు ఇది తవ్వాలంటారు. నీరు లేకపోతే ఇది కోసం. ఇప్పుడు నల్ల మట్టి తీసింది బయట వేసింది మళ్ళీ ఇంట్లో ఫిల్ చేయొచ్చా చేయకూడదు. నల్ల మట్టిలో బంక్ ఎక్కువ ఉందనుకోండి చేయకూడదు. ఇంట్లో ఫిల్ చేయడానికి మొరం మట్టి వాడాలి. అంటే కొంచెం ఇసుక ఉండాలి, చిన్న కంకర ఉండాలి. కంకర మట్టి ఫిల్ చేయాలి ఇంట్లో. ఇంకో టెక్నిక్ ఉంది, ర్యామ్డ్. అంటే ఈ మట్టి వేసి ర్యామింగ్ చేయాలి బాగా. అక్కడ ఇదే నల్ల మట్టే ర్యామ్ చేయాలి, కొంచెం సున్నం కలిపేసి. అంటే నల్ల మట్టి ఎందుకు ఎక్స్పాండ్ అవుతుంది, అందుకే వేయరు. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు చెప్పారు కదా, గుజరాత్లో తవ్వుతే ఎల్లో వచ్చే వరకు తవ్వమంటారు కదా. కొన్ని స్పేసెస్లో రావు. ఎంత తవ్వినా అదే మట్టి కంటిన్యూ అవుతుంది. అలాంటి ప్లేసెస్ స్టాండర్డ్ ఏంటంటే 7 అడుగుల తర్వాత ఎలాంటి మట్టి అయినా, నల్ల మట్టి అయినా ఏ మట్టి అయినా గట్టిగా ఉంటుంది. 7 feet తర్వాత గట్టిగా ఉంటుంది. ఎందుకంటే కింద కంప్రెషన్ ఉంటుంది దాని మీద. సో మనకి ఎలాగైనా గట్టిగా ఉంటుంది. సో దాని మీద కట్టుకోవచ్చు. 7 feet తవ్వాలి. నేనైతే 5 to 6 feet తవ్వించేసి దాంట్లో పెద్ద పెద్ద బోల్డర్ ఫస్ట్ బేస్ వేసేసి దాని మీద కట్టడం స్టార్ట్ చేస్తాం. గ్రామాల్లో ఇక్కడ 2.5-3 అడుగులు అవుతారు అంతే. వాళ్ళ వాల్ థిక్నెస్ ఎంత ఉంటుంది? 9 inches ఉంటుంది. 14 పెట్టారు కదా. సో ఇప్పుడు ఆ 14 పెట్టిన గోడలు మీరు చూస్తే ఇలా క్రాక్లు వచ్చేస్తాయి, సైడ్ ఇలా క్రాక్లు వస్తాయి. సెటిల్మెంట్ అవుతుంది కింద, ఇంకా వస్తుంది. నార్మల్గా నేను ఊర్లో చూస్తాను కదా ఇల్లులు, ఇలా సైడ్ క్రాక్స్ వస్తాయి, సెటిల్మెంట్ క్రాక్స్ వస్తాయి.
సో ఈ సెటిల్మెంట్ క్రాక్స్ అందుకే వస్తుంది. సెటిల్మెంట్ క్రాక్స్ కాదు కానీ స్లాబ్ కి ఈ దీనికి బీమ్ కింద ఉంటాయి కదా అక్కడ క్రాక్ వస్తాయి. అక్కడ ఎందుకు వస్తుందండి, కింద సెటిల్ అవుతుంది కాబట్టి. అంటే సాయిల్ టెస్ట్ చేయలేదు. సాయిల్ టెస్ట్ కాదు, గట్టి లేదు. ఇప్పుడు చాలా మంది ఊర్లో కట్టినప్పుడు ఒక ల్యాండ్లో కింద రాళ్ళు ఉంటాయి గట్టిగా ఉంటాయి, ఒక ల్యాండ్లో అసలు ఉండదు, ఒక ల్యాండ్లో బేస్ స్ట్రాంగ్ ఉంటుంది సేమ్ ఏరియాలోనే. సో అప్పుడు కొంతమంది 2 అడుగులు 3 అడుగులు, కొంతమంది 4 అడుగులు, కొంతమంది 5 అడుగులు తవ్వే మనుషులు కూడా ఉన్నారు. నేను ఇప్పుడు వికారాబాద్లో ఒకటి మనం ఇకిగాయలో చేసాం కదా, దానికి 7 feet ఇచ్చారు. ఎందుకంటే నల్లరేగడి మట్టి కింద ఎంత తవ్వినా మొరం రావట్లేదు వాళ్ళకి. అదే వాళ్ళు పక్క ప్లాట్లోనే తవ్వితే మొరం వచ్చింది 4 feetలో, వాళ్ళు 3.5 feetకి ఆపేశారు ఫౌండేషన్, 3.5, 4లో ఆపేశారు. సో మనకి సేమ్ ల్యాండ్ సేమ్ ఏరియాలో కూడా వేరియేషన్స్ పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎక్కడ ప్యూర్ నల్ల మట్టి వస్తుందో తవ్వితే, ఇక్కడ ప్యూర్ నల్ల మట్టి అంటే ఇప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నల్ల మట్టి వేరే ఉంటుంది. ఇది అది ఫుల్ ఎక్స్పాండబుల్. ఇది అదే చూడాలి, అది ఈ నల్ల మట్టి ఇది చూద్దాము, ఆ నల్ల మట్టి కదా. ఇప్పుడు సాయిల్ టెస్టింగ్ చేస్తాం కదా, ఆ నల్ల మట్టి తీసుకొచ్చి దాన్ని కూడా టెస్టింగ్ చేద్దాం. అలా రకరకాల టెస్టింగ్ చేద్దాం. ఇప్పుడు నేను లక్నోలోకి ఇల్లు కట్టాను, నల్ల మట్టితోనే కట్టాను. నల్ల అంటే చాక్లెట్ కలర్లో ఉంటుంది, బ్రౌన్ కలర్లో ఉంటుంది. స్టాండర్డ్ ప్రకారం దాంతో కట్టకూడదు అంటారు, కానీ నేను టెస్ట్ చేసిన అది అంత ఎక్స్పాన్సివ్ సాయిల్ ఏం కాదు, కలర్ అంతే అలా ఉందంతే, ఎక్స్పాండ్ ఏం అవ్వట్లేదు పెద్దగా. నాకు చాలా హార్డ్గా వచ్చింది ఆ ఇల్లు, చాలా స్ట్రెంత్ ఎక్కువ ఉంది. సో నల్ల మట్టిలో కూడా మీరు చెప్పినట్టు నల్ల రేగడి ఒకలా ఉంటుంది, నల్ల మట్టి ఒకలా ఉంటుంది. సో అది మనం కానీ వాస్తువులు ఏంటంటే ఎర్రమట్టి బెస్ట్ అని అంటారు. ఎందుకంటే నేను టెస్ట్ కూడా చేశాను, ఎర్రమట్టి, నల్ల మట్టి, బ్రౌన్ మట్టి అన్నిటి బాల్స్ తయారు చేసి వాటర్లో ముంచాము, వాటర్లో జార్స్లో ముంచామన్నమాట. ముంచితే ఎర్రమట్టి అన్నిటికన్నా లేట్గా కరిగింది, డిజాల్వింగ్ స్టేట్ చాలా తక్కువ ఉంది ఎర్రమట్టికి. కరుగుతుంది, ఎర్రమట్టి కూడా కరుగుతుంది, కానీ కొంచెం లేట్ డిలేయింగ్ అనేది ఉంటుంది అందులో. ఎస్, పునాది గురించి వేరే సెషన్ ఉంటుంది, ఇప్పుడు అడగొచ్చు. ఇప్పుడు తవ్వుతాం కదా, అప్పుడే స్టార్ట్ చేస్తాం. అంటే ఎంత విడ్త్ చేయాలి వాల్, దీని సెషన్ మళ్ళీ పెడదాము. ఇప్పుడు తవ్వుతున్నప్పుడు దీని గురించి చెప్తాను. సో మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే హార్డ్ స్టేటా రావాలి కింద. అంటే కింద బేస్ తవ్వుతున్నాము, లూజ్గా ఉంది మట్టి, కింద హార్డ్ వచ్చింది అనుకోండి, అక్కడతో కట్టచ్చు. ఇప్పుడు నేను ఉత్తరాఖండ్లో కట్టాను ఒకటి, నేను ఎక్కడైతే నేర్చుకున్నా అక్కడ ఇలా తవ్వేనో 6 ఇంచులకే హార్డ్ అయిపోయింది, కింద రాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు 2.5-3 హార్డ్ అయిపోతే దాంతో కట్టేయచ్చు. మరి కట్టేయచ్చు, 2.5కి కట్టేయచ్చు. మేము చాలా వరకు 2.5, మరీ అసలు లూజ్గా ఉంది, లూజ్ అంటే 7 feet వరకైనా టైట్ అయిపోతుంది. ఏ మట్టి అయినా కంటిన్యూగా ఇంకా మొరం తగలలేదు, రాళ్ళు తగలలేదన్నా అది టైట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు అదేం చేశారు మీరు? ఏది ఉత్తరాఖండ్లో 6 ఇంచెస్కి హార్డ్ వచ్చింది నాకు, దాని మీదే కట్టాను. సరిపోద్ది. ఇప్పుడు నేను చాలామంది చూసాను, షీట్ రాక్ ఉంటుంది కింద, రాక్ బెడ్ ఉంటుంది కింద, దాన్ని డైనమైట్ వేసి పగలగొట్టి సిమెంట్ నింపుతారు. నేను ఆ కంపెనీ పేర్లు చెప్పకూడదు, మంచి ఇంజనీర్స్, దే డిడ్ ఇట్. ఇప్పుడు ఏం ప్రాబ్లం ఏంటంటే షీట్ రాక్లో ఒకటి ఉంటుంది, షీట్ రాక్ చూస్తారు క్రాక్స్ గట్ట ఏం లేవు, మంచిగా ఉందంటే దాని మీద కట్టేస్తారు. హైదరాబాద్లో చాలా మంది కట్టుకున్నారు. జహీరాబాద్ అడుగున రాయి ఉంటుంది, అది రాయి దగ్గర టచ్ నుంచి కట్టుకోవచ్చు పైకి. మీ కంపెనీ -2 పోవాలంటే వెళ్ళాలి కదా లోపలికి, తీస్తారు. కానీ ఫౌండేషన్గా చేయక్కర్లేదు. ఫౌండేషన్కి మీకు రాయి మీద కడితే రాయి మీద కట్టేయండి. కొండ మీద కట్టినప్పుడు 2 అడుగులు తవ్వుతాడు, కొండ మీద కడితే మొత్తం రాళ్ళు కొండ మీద కడితే తవ్వం కదా. సేమ్ వే అది ఉత్తరాఖండ్ కూడా కొండలే. ఇప్పుడు మీకు మంచి స్టోన్ కింద తగిలింది అనుకోండి, అడుగుకే తగిలేసింది అనుకోండి స్టోన్, దాని మీద కట్టుకొని వెళ్ళిపోవచ్చు పైకి. ఓకే, కానీ అది ఎలాంటి స్టోన్ కూడా చూడాలి. స్టోన్లో కూడా రకరకాల స్టోన్లు ఉంటాయి. పిండి రాయి అంటారు, అంటే ఇలా కొడితే ఇరిగిపోయింది, సుత్తితో కొడితే టపాకు మన ఇరిగిపోయింది. అది పిండి రాయి అంటారు, దాన్ని పిండిగా అయిపోతుంది అనమాట. సో మన ఫౌండేషన్లో నింపే స్టోన్స్ కానీ ఏదైనా కొంచెం హార్డ్ స్టోన్ ఉండాలి. హార్డ్ స్టోన్ కొడితే టంగ్ మన సౌండ్ రావాలి, హ్యామర్తో కొడితే మెటల్ సౌండ్ రావాలి, అది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ప్రాసెస్లో ఉంటుంది అన్నమాట. మొరం అయ్యే ముందు స్టేజ్ అనమాట రాయి స్టోన్, అంతే. లాస్ట్ స్టేజ్లో ఉంటుంది. అది ఎప్పుడు పోతుందో తెలియదు. ఏదైతే
చేస్తాము. అవును. ఫిల్ చేసిన ల్యాండ్ అది పర్లేదు పర్లేదు టెస్టింగ్ కోసం పర్లేదు ఫిల్ చేసిన ల్యాండ్ చెక్ చేయండి. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే అయిపోతుంది. పైన చెక్ చేద్దాం. ఫిల్ చేసిన ల్యాండ్ కదా, అది క్లీన్గా ఉంది. పైన మట్టి తీసుకుని నెంబర్ ఆఫ్ టెస్టింగ్ చేసుకుందాం. ఓకేనా? అయితే ఫౌండేషన్ ఏంటంటే ఫౌండేషన్ చాలా సింపుల్. హార్ట్ స్ట్రెట్ టచ్ అవ్వాలి. గోడ మీకు 2 అడుగులు గోడ అయితే 3 అడుగులు ఫౌండేషన్ విడ్త్ వేసుకోవాలి. 2 అడుగులు గోడ అయితే 3 అడుగులు 30% ఎక్కువ ఫౌండేషన్ తవ్వుకోవాలి ట్రెంచ్. ఇప్పుడు దీని మీద ప్లింత్ కడతాం కదా. ప్లింత్ అంటే ఐడియా ఉంది అందరికి? అర్త్ లెవెల్ నుంచి పైకి కొంచెం రాయి గోడ లేకపోతే బేస్ గోడ కడతాం కదా, అది 2.5 ఉండాలి. ఇది 2, 2.5, 3 ఎలా ఫామ్ అయింది? స్టెప్లో ఫామ్ అయింది. అవునా? ఇప్పుడు మీరు సిమెంట్ ఇంట్లో చూస్తే ఫుటింగ్స్ అంటారు కదా, ఎలా ఉంటుంది? ఈ షేప్లోనే ఉంటుందా? సో ఏదైనా చాలామంది ఏం చేస్తారు, ఇలా 3 కట్టేసి ఈ చివర్లో రూమ్ సైజ్ పెద్దగా రావాలని ఎలా కట్టేస్తారు, ఇటు 6 ఇంచీలు పెరుగుతుందండి. అలా చేయకూడదు. ఓకేనా? ఏదైనా ఇప్పుడు నేను ఎలా నించున్నానండి, నన్ను ఎవడైనా ఇటు నుంచి తోసినా అటు నుంచి తోసినా నేను అలాగే స్ట్రాంగ్ ఉంటానా? నేను ఎలా నించుంటే నన్ను తోసినా నేను అటు పడిపోతానా? అంతే కదా. ఇప్పుడు నేను ఇలా నించున్నా, నన్ను బ్యాక్ నుంచి అలా తోస్తే నేను పడిపోతా. అవునా? సో దానికి దేవుడు ఏమిచ్చాడు? ఇది ఇచ్చాడు. దీన్ని బట్రెసింగ్ అంటారు. అంటే మనకి రిటైనింగ్ వాల్, ఏదైనా పొడవు స్పాన్స్ ఉంటే రిటైనింగ్ వాల్ ముందు నుంచి కూడా ఇస్తాం, బ్యాక్ నుంచి కూడా ఇస్తాం. అది స్ట్రక్చరల్గా ఎప్పుడైనా యూ షుడ్ అండర్స్టాండ్. ఒక గోడ నించోబెడుతున్నా అంటే అది మనం నించినట్టు స్ట్రక్చర్గా ఊహించుకోవాలి. ఓకే? సేమ్ వే ఫౌండేషన్ వచ్చేసరికి ఇట్స్ వెరీ సింపుల్. హార్ట్ స్ట్రెట్ రావాలి. విడ్త్ ఆఫ్ ద ఫౌండేషన్ షుడ్ బి మోర్ దాన్ ద వాల్ థిక్నెస్. ఎంత ఎక్కువ ఉండాలి? 30 to 40% మోర్ ఉన్నా మంచిదే. ఇప్పుడు నల్లరేగడి భూమి మీద కట్టాలి అనుకోండి, మీకు అలాంటి సిచ్యువేషన్ వచ్చింది, ఫుల్ బంక మట్టి నల్లరేగడి మట్టి, ఇంకా మీరు కట్టలేరు దాంట్లో. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు పైల్ ఫౌండేషన్ వేసేస్తారు సిమెంట్ కన్స్ట్రక్షన్లో. పెద్ద పెద్ద లోతు 6 అడుగులు 7 అడుగులు 8 అడుగులు లోతు పైల్లో వేసేసి రాడ్లు పెట్టి సిమెంట్ పోసేస్తారు స్పైకుల్లాగా. అలాంటి ప్లేస్లో మేమేం చేస్తామంటే, ఇల్లు సపోజ్ 1000 స్క్వేర్ ఫీట్లో ఇల్లు ఉందంటే మేము 1200 స్క్వేర్ ఫీట్ ఒక మార్క్ చేసుకొని అది మొత్తం తవ్వేస్తాం. మొత్తం తీసి మొత్తం రాళ్ళు నింపేస్తాం. కాస్ట్ ఎక్కువైపోద్ది అలాంటి మట్టి మీద కట్టడం వల్ల. అలాంటి మట్టి మీద నేను ప్రాజెక్టే తీసుకోను. ఎవరికి కట్టద్దని చెప్తాను. లేదు మాకు ఇదే ల్యాండ్ ఉంది కట్టాలి అంటే ఈ ప్రొసీజర్ చేయాలి. అప్పుడు కూడా 3 అడుగులు 3 కాదు 6, 7 తవ్వేసుకో. స్టార్టాకి జనరల్ గా కొన్ని మెథడ్స్ ఉంటాయి, లైక్ సాయిల్ టెస్టింగ్, పెనిట్రేషన్ టెస్టింగ్ అలా ఉంటాయి. అలా కాకుండా న్యాచురల్ తెలుసుకోవడం ఉంటుంది. స్టార్టా న్యాచురల్ తవ్వుకోవాలి. వాస్తులో ఏముందంటే 1 మీటర్ బై 1 మీటర్. వాస్తులో సాయిల్ టెస్టింగ్ మెథడ్ ఉంది. చెప్పనా? మీరు చేస్తారా? ఇప్పుడు చేయలేరు. 1 మీటర్ 1 మీటర్ తవ్వుతుంటే అందులో తవ్వుతూ ఉండిపోతాము. నా ఓవరాల్గా చెప్పేస్తాను. వాస్తులు ఏం చెప్తారంటే 1 మీటర్ బై 1 మీటర్ అంటే 3 అడుగులు బై 3 అడుగులు, ఒక బాక్స్ లోతు 3 అడుగులు క్యూబ్ తీయాలి. తీసి ఏదో అరిటాకో లేకపోతే చాపో పెట్టి దాని మీద ఎగ్జాక్ట్గా అదే మట్టి అందులో వేయాలి. కింద మట్టితో కలవకూడదు. తీసేసి మళ్ళీ మట్టి ఇందులో నింపాలి. నింపేసి వాటర్ పోయాలి. కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, మట్టి తడిచిన తర్వాత ఈ మట్టి కొంచెం లెవెల్ కన్నా కొంచెం కిందకి వెళ్ళింది అనుకోండి, అదంతా మంచిది కాదు. కొంచెం పైకి ఉంటే మంచిది, కొంచెం లెవెల్కి ఉంటే మంచిది. ఓకే? అర్థమైందా? అది చాలా సింపుల్ టెక్నిక్. నేను తవ్వానండి, మట్టి తీసి పక్కన పెట్టా, మళ్ళీ ఇందులో నింపి వాటర్ కొట్టా, మొత్తం మట్టి క్లీన్గా మట్టి వేయాలి. దాని మీనింగ్ ఏంటి? సైంటిఫికల్గా ఆలోచిస్తే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఆ మట్టి లూజ్ ఉందనుకోండి, ఎయిర్ గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి లోపల. నేను ఇందులో వేసి వాటర్ కొట్టాను అనుకోండి, ఎయిర్ గ్యాప్స్ అన్ని పైకి వచ్చేసి మట్టి దిగిపోయింది కిందకి. అంటే దాని మీద మీరు ఇల్లు కట్టినా దిగిపోయింది ఇల్లు. ఓకేనా? అర్థమైందా? ఇల్లు కట్టినా దిగిపోయింది. అది సేమ్ లెవెల్ కానీ కొంచెం హయ్యర్ లెవెల్ వచ్చిందంటే కొంచెము, దట్ ఈస్ గుడ్ సాయిల్ టు కన్స్ట్రక్ట్. ఇది ఎలాగా బోల్డ్ మెథడ్స్ ఉంటాయి. మీకు ఈ బుక్ షేర్ చేస్తాను నేను. నా దగ్గర బుక్ ఉంది, దాని ఫోటో షేర్ చేస్తాను. అమెజాన్లో ఉంటుంది, వాస్తు బుక్ ఉంటుంది. దాంట్లో ఇప్పుడు వాస్తు అంటే ఇప్పుడు మన వాస్తు పండితులను అడుగుతాం బోల్డ్ అని, వాళ్ళు ఏవో చెప్తారు.
అది దాని కాకుండా రీజన్స్ దాంట్లో రాసి ఉంటుంది. మీకు రీజన్స్తో అర్థం చేసుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. ఓకేనా? ఓకే. ఇప్పుడు బేస్మెంట్ చెప్పారు కదండి 3, 2.5, 2 అనేది అది కాంపౌండ్ వరకు వస్తుందా దేనికి వస్తుంది? దీనికి కూడా గాడ్ సెంటర్లో ఉండాలి. ప్లింత్ అండ్ ఫౌండేషన్ కొంచెం లావుగా ఉండాలి. దీనికి కూడా అలాగే చేయాలి. ఎందుకంటే ఈ స్ట్రక్చర్ మెయిన్గా మనకి ఈ వాల్స్ ఉన్నాయి కదా, ఈ వాల్సే తీసుకుంటాయి రూఫ్ లోడ్ గట్ట ఏదైనా దోలాలు గట్ట అన్నీ తీసుకుంటాయి కదా. ఇది మన స్ట్రెంత్ ఎక్కువ ఉండాలి. సెకండ్, మట్టి గోడ వచ్చేసరికి గోడ ఎంత లావు ఉండాలి ఎలా డిసైడ్ చేస్తాం? ఫౌండేషన్ కాబట్టి ఇప్పుడు గోడ కూడా చెప్పాలి మీకు ఎంతలా ఉండాలి ఎలా డిసైడ్. ఫ్లోర్స్ బట్టి ఇంకా హైట్ బట్టి. అయితే హైట్ నాకు 10 అడుగులు అయితే ఈ గోడ నేను 10 అడుగులు లేపాలంటే ఎంతలా ఉండాలి గోడ? 1:10. అంటే ఒక అడుగుకి 10 అడుగుల హైట్ లేపచ్చు. అడుగుంటే 10 అడుగులు. అంటే 10 అడుగులు లేపాలంటే డివైడెడ్ బై 10 10 భాగాలు చేస్తే 1 అడుగు 12 ఇంచీలు గోడ కట్టుకుంటే 10 అడుగుల హైట్ ఈజీగా లేపుకోవచ్చు. ఇదేంటి లోడ్ బేరింగ్ వాల్, లోడ్ తీసుకుంటుంది. అలా అని చెప్పి పెద్ద పెద్ద రాళ్ళు పెద్ద మెటల్ పైపులు వేసేస్తే కష్టం. వుడెన్ రూఫింగ్, పెంకుల్ రూఫింగ్ ఇవన్నిటికీ తీసుకుంటుంది హ్యాపీగా. 1 10 డివైడ్ చేయడం, లేకపోతే మీకు ఇంకా సేఫ్టీ కావాలంటే 8తో డివైడ్ చేసుకోండి. అంటే 14 ఇంచీలో 16 ఇంచీలు గోడ వస్తుంది. ఓకే. ఇప్పుడు దీని మీద అంటే రూఫ్ ఉంటుంది, మరి కాంపౌండ్ వల్ల రూఫ్ ఉంటుంది, కరిగిపోద్ది వాటర్ పడితే? కరిగిపోద్ది. మట్టితో కడితే కరిగిపోద్ది. దానికి ఏం చేయాలంటే 2 పెంకులు వేసి సెట్ చేసుకోవాలి పైన. అవునా? మట్టి గోడ ఏదైనా అది ఎక్కడున్నా దాని మీద రూఫ్ ఉండాల్సిందే. ఓకే. దాని మీద రూఫ్ ఉందంటే 100 years 200 years 500 years కూడా ఏమవ్వదు. దాని మీద రూఫ్ లేదంటే 2 months. ఓకే, పోతుంది. ఏదైనా మట్టి కూడా పోతుంది. రూఫ్ ఉండాలి నీట్గా. రూఫ్ ఇప్పుడు చూడండి ఎంత పెద్ద వరండా ఉంది ఇక్కడ, ఎంత ప్రొజెక్షన్ ఉంది. గోడలు సేఫే కదా. ఇప్పుడు ఇటువైపు కూడా ప్రొజెక్షన్ ఇచ్చారు. ఎంత 3 అడుగులు ఇచ్చారు. కానీ ఏం చేశారు, అక్కడ సున్నం పెయింట్ వేశారు. పక్క నుంచి ఒలుపురు వస్తే సున్నం పెయింట్ కాపాడుతుంది. సున్నం అనేది వాటర్ రెసిస్టెంట్, వాటర్ ప్రూఫ్ కూడా. లైమ్ మోటార్ కూడా అలికేసాం. లైమ్ మోటార్ కూడా, దీనికి మోటార్ కూడా లైమ్ వేశారు. అయితే ఇది స్మార్ట్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్. నేను మట్టితోనే కట్టేస్తాను అంటే కష్టం. మట్టితో కూడా కట్టచ్చు, కానీ దానికి మళ్ళీ వేరే డిజైన్ ఉంటుంది. మొత్తం రూఫ్ ఫుల్ ఇచ్చేసి గోడల హైట్ తక్కువ పెట్టుకొని వాటర్ తగలకూడదు. ఓకేనా? పూర్వం సున్నం అంటే కొనుక్కోవాలి కదా, మొత్తం 0 బడ్జెట్ అనుకోండి, తేడా ఎల్కేసేవారు. అంతే మీద కూడా ఇలా పడితే జల్లు వెంటనే దానికి ఎఫెక్ట్ అవ్వదు, కింద జారిపోయింది. ఎందుకంటే జల్లు కూడా ఎప్పుడన్నా ఒకసారి పడుతుంది కానీ కంటిన్యూస్ అలా పడదు కదా, అలాగే పడుతుంది. ఎప్పుడన్నా ఒకసారి ఇలా పడుతుంది అంతే, దానికి ఏమవుతుంది. నేను చూసాను మా ఊళ్ళో 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయింది, నా గోడలు అలానే ఉన్నాయి, కానీ పైన రూఫ్ అంతా తీసేపోయింది. అలా ఎలా ఉంది చెప్పనా? దానికి చాలా సింపుల్. ఏంటంటే దూలం ఎక్కడైతే ఉంటుందో అక్కడ పడిపోయింది. దూలం లేని చోట పడదు. పొట్టమన్ను ఉందండి, పొట్టమన్ను ఎలా వస్తుందా, ఎలా వచ్చి ఈ షేప్లో ఉంటుంది. ఏ షేప్లో ఉంటుంది? ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది పొట్టమన్ను. ఇప్పుడు మీరు చెప్పిన పూర్వం ఇల్లులో ఏదైతే వాటర్ పడుతుందో అది కూడా పైన ఈ షేప్ వచ్చే వరకు ఊడుతుంది. ఈ షేప్ తర్వాత మరి ఊడదు. ఎందుకంటే వాటర్ పడితే జంపని జారిపోద్ది, పడితే జారిపోతుంది. ఇంకా గోడలు అదేం అవ్వదు, ఎందుకంటే దానికి వాటర్ ఫ్లోయింగ్ డైరెక్షన్ వచ్చింది దానికి. ఆ గోడలు మీరు చూస్తే ఇలా స్ట్రైట్ ఉండి పైన ఎలా ఉంటుంది, కొండలా ఉంటుంది. అంతవరకే కరిగింది అది. ఆ కొండ షేప్ వచ్చే వరకే కరిగింది, దాని తర్వాత మనకు కరగదు అది. అది కాబ్ అంటారు దాన్ని. మీరు చెప్తున్న గోడ కాబ్ అంటే అది మట్టి గడ్డి కాలుతో తొక్కేసి ఆవు పేడ గోమూత్రం కలిపేసి దాన్ని ఫర్మెంట్ చేసి ముద్దలతో కట్టడము. ముద్దలతో కట్టినప్పుడు అది బేసికలీ అదొక రకమైన కంప్రెషన్ వచ్చేస్తుంది. అది ఫుల్ ఒకటి అయిపోయినట్టు, అది మొత్తం ఒకటి అయిపోయినట్టు. ఇప్పుడు మన ఇటుక మోటార్ వేస్తే అన్ని సపరేట్ ఎలిమెంట్స్ పేస్ట్ చేస్తున్నాం, అదైతే మొత్తం ఒకటి పెద్ద బ్లాక్స్ పెట్టినట్టు అంతే 24 ఉంటుంది. ఇప్పుడు మేము ఆఫీస్ అక్కడ అలాగే కట్టాం, మట్టి ముద్దలతో కట్టాం, ఇటుకలు వాడలేదు దానికి. ఇంకోటి ఏంటంటే న్యాచురల్ మెటీరియల్ ఇప్పుడు ఎలా అయితే అది క్లే అయిందో మళ్ళీ అలాగే రాయి అయిపోద్ది కదా, ఆ టెండెన్సీ ఉంది. సెడిమెంటరీ ప్లస్ మీకు లైమ్ కూడా అంతే, లైమ్ కూడా రాయి కింద మారిపోయింది.
మెయిన్ ఇప్పుడు మీరు చెప్తుంది దూలం ఉందనుకోండి, దూలం దగ్గర కరిగిపోయిద్ది. ఎందుకంటే ఆ వెయిట్ ఉంది అన్న ఆ తడికి అలా కరిగిపోయి దూలం పడిపోయిద్ది. గోడలు మాత్రం అలాగే ఉండిపోతాయి. ఇంకా ఓపెన్ ఉన్న అలాగే ఉండిపోతాయి. పైన అలా మనకి పొట్టమట్టి పొట్టిల్ ఎలా ఉంటుంది, ఏముంటుందండి, టర్మైట్ మౌంట్. అంటే నా మదర్ టంగ్ హిందీ, నేను తెలుగు నేర్చుకున్న లాంగ్వేజ్. చెవులు పొట్టు, యాంట్ హిల్. సో యాంట్ హిల్ షేప్లో పైన వచ్చిందంటే మరి అది వాటర్ ఛానల్ ఫ్లో అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనకి చదలు రాకూడదని పొట్టమన్ను కూడా కలపచ్చు. ఇప్పుడు ఆవు పేడకి కొంచెం పొట్టమన్ను కలిపేస్తే చద కూడా తగ్గుతుంది అనమాట, కంట్రోల్లో ఉంటుంది. ఓకే, అయితే మనం ఇప్పుడు స్టార్ట్ చేయాలి. రాజస్థాన్లో అంటే అదే వాల్స్ కి భూసా కలుపుతారు, గోధుమ భూసా. భూసా దాంతో కూడా ప్లాస్టర్ చేస్తారు. అడ్వాంటేజ్ ఉంటుంది భూసా కలుపుతారు. భూసా కలిపితే ఫైబర్ ఉంటుంది కదా, ఆ ఫైబర్ వల్ల క్రాక్స్ రావు ఈజీగా. సెకండ్, ఎక్కువ భూసా కలిపేసి ఎక్కడ చేస్తారంటే థర్మల్ ఇన్సులేషన్కి. రాత్రిపూట బాగా చలేకపోదు కదా ఎక్కడైతే, దానికి థర్మల్ ఇన్సులేషన్లో పనిచేస్తాయి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, థర్మాకోల్ వేస్తారు కదా సీలింగ్లో, ఏసీ గాలి బయట పోకూడదని సీలింగ్లో థర్మాకోల్ వేస్తారు కదా. థర్మాకోల్ బదులు స్ట్రా, గడ్డి, భూసా ఇవన్నీ పనికి వస్తుంది. న్యాచురల్ థర్మల్ ఇన్సులేషన్ ఇచ్చే మెటీరియల్స్ ఇవి. సో తౌడు, ఓక ఇవన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు మీకు లదాఖ్లో వెళ్ళిపోతే, మీరు మన జమ్మూ కాశ్మీర్ లదాఖ్లో వెళ్తే మట్టి ఇటుకలు చేస్తారు కదా, అందులో పొట్టమన్ను కాదు, ఓక ఎక్కువ కలుపుతారు. మట్టి ఓక కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి బయట చలిగాలిని ఆపాలి. ఓకేనా, చలిగాలిని అన్నీ ఆపాలి. లోపల ఏదైతే వేడి క్రియేట్ అయింది కదా, వాళ్ళు ఉంటారు కదా, వేడి క్రియేట్, అది లోపల కాపాడుకొని ఉంచుకోవాలి. సో వాళ్ళు కిటికీలు కూడా చిన్నదిస్తారు, హీట్ లాస్ అవ్వకూడదని థర్మల్ ఇన్సులేషన్ ఇచ్చుకుంటారు. సో ఈ గడ్డి కలపడం వల్ల ఆ రీజన్ ఉంటుంది. మెయిన్ రీజన్ మీకు ఫైబర్. మీరు ప్లాస్టర్కి ఫైబర్ ఇచ్చారనుకోండి, దాని లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఫైబర్ ఇస్తే ఫైబర్ ఆవు పేడలో కూడా ఉంటుంది. ఇప్పుడు ఇలా చూస్తే లైన్ కనబడుతుంది కదా, ఇదంతా ఫైబర్. ఇదంతా ఆవు పేడలో ఫైబర్ ఉంటుంది. సో మనం నాటు ఆవులకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇందులో. అందుకే నాటు ఆవులది మనం పేడ వాడతాము. ఓకే, సో ఇప్పుడు మన బిల్డింగ్ తాలూకా లైఫ్ స్పాన్ 40-50 years అనుకుందాం. సిమెంట్ బ్రిక్ వెళ్తాను, ఇది 100-2 years ఇంకా ఎక్కువ లైఫ్ టైం అండి. ఇది మీరు మెయింటైన్ చేస్తూ ఉంటే మెయింటెనెన్స్ ఉంటుంది. ఓకేనా. నిన్న మేము దాంట్లో శ్రీముఖలింగం టెంపుల్కి వెళ్ళాం. అది 200 years బ్యాక్. అది ఏం మెయింటెనెన్స్ లేదు. వాళ్ళు పూజలు చెప్పారు, వర్షం పడితే మొత్తం టెంపుల్ అంతా వర్షంలో ఉంటుంది అని. దీనికి వైట్ వాష్ పెయింట్ ఏమి ఉండదు. కెమికల్ తో క్లీన్ చేస్తారట. కెమికల్ క్లీన్ చేయడం లేదంటే మొత్తం టెంపుల్ అంతా హోల్స్ పడిపోయింది. ఎవ్రీ 1 year క్లీన్ చేస్తారు. ఇదంతా ఆ వర్షం హోల్స్ మొత్తం టెంపుల్ అంతా రూయిన్ అయిపోయింది. ఒక లుక్ ఏం లేదు. దాన్ని మళ్ళీ ఒక గుడ్ కండిషన్ తేవాలంటే ఏంటి రెక్టిఫికేషన్? ఏం చేయలేం దానికి, బికాజ్ స్టోన్ కదా అది. ఇప్పుడు టెంపుల్స్ అన్ని స్టోన్తోనే కడతారు. ఎందుకంటే సౌండ్ ఈకో అయ్యి మంత్రాలు తిరిగి మండలాలు తిరిగి మనకి రావాలని స్టోన్తోనే కడతారు. మట్టి ఏదైనా అబ్జార్బ్ అయిపోతుంది కాబట్టి స్టోన్తో కడతారు. వాళ్ళు కెమికల్, నాకు తెలిసి కెమికల్ డీప్ క్లీనింగ్ చేయించినట్టున్నారు. సంవత్సరానికి ఒకసారి డీప్ క్లీనింగ్ చేస్తారు. దానివల్ల పోర్స్ పడిపోతాయి. సో దానికి ఏం చేయలేము. దానికి ఒకటేం చేయొచ్చు అంటే లైమ్ ప్లాస్టర్ ఇచ్చుకోవచ్చు. సున్నంతో ప్లాస్టర్ ఇచ్చుకొని దాన్ని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అజంతా ఎలోరా కేవ్స్ చూసారా, మీరు విన్నారు కదా దాని గురించి. అది కూడా రాయితో కట్టిందే మొత్తం, కానీ దానికి లైమ్ ప్లాస్టర్ వేసి ఉంటుంది. ఎక్కడైతే ఫినిషింగ్ ఇంకా ఉందో 1500 years పాతది అది, ఏ రూమ్స్కి అయితే ఫినిషింగ్ ఇంకా ఉందో మొత్తం చూస్తే సున్నంతో ప్లాస్టరింగ్ చేసి ఉంటుంది దానికి. సో అలా సున్నంతో ప్లాస్టరింగ్ చేసుకుంటే కన్జర్వ్ చేయొచ్చు. వాళ్ళు అదే క్లీనింగ్ కంటిన్యూ చేస్తే అది పోరస్గా అయిపోయేది, ఇట్ విల్ బి ఏ ప్రాబ్లమ్. సో సున్నం ప్లాస్టరింగ్ చేసుకోవచ్చు. మట్టి ప్లాస్టరింగ్ టెంపుల్లో చేయకూడదు. ఎందుకంటే టెంపుల్లో ప్రాబ్లం ఏంటంటే అది ఆ మంత్రాన్ని అబ్జార్బ్ అయిపోతాయి. ఏదైనా సౌండ్ అబ్జార్బ్ అయ్యి ఎకోస్టిక్స్ ఎక్కువ ఉంటుంది మట్టి ప్లాస్టర్కి. లైమ్ స్టోన్ పర్లేదు, బికాస్ ఇట్స్ ఏ స్టోన్ డెరివేషన్ కదా. ఒక స్టోన్ లేయర్ వేసినట్టు ఉంటుంది, దాన్ని రిపేర్ చేసినట్టు. దాట్ వీ కెన్ డూ. దాంట్లో పెయింటింగ్స్ గట్టా చేస్తారు కదా, టెంపుల్ ఉన్న దేవుడు బొమ్మలు పెయింటింగ్స్ అన్నీ చేసుకుంటే సరిపోతుంది. అది ఇదంతా కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్స్ వాళ్ళు చేస్తారు నార్మల్గా. అదే ఇప్పుడు రాయిని న్యాచురల్గానే క్లీన్ చేసుకోవాలి. వైర్ బ్రష్ పెట్టో లేకపోతే ఎంత గీకి క్లీన్ చేసుకోవాలి. అది షార్ట్ కట్లో వెళ్తే అది ఇట్ విల్ డ్యామేజ్ ద హోల్ థింగ్.
అది ఎన్ని రోజులు కొంచెం సరిపోయింది, ఇది చాలా ఎక్కువ ఉంది క్లే అనుకుంటారు. కానీ దీన్ని ఏం చేస్తాం అంటే కొంచెం అలా ట్విస్ట్ చేస్తాం. ట్విస్ట్ చేస్తే వెంటనే ఇటు వచ్చింది అనుకోండి, ఇంకా దిగాలి. దాని మీనింగ్ ఇటు చేసి ఇటు వచ్చేస్తుంది. దాని మీనింగ్ ఏంటి? అది ఇంకా గాల్లోనే ఉంది, ఇంకా దిగుతుంది. ఎంతవరకు మనం వెయిట్ చేయాలంటే ఇలా అన్నప్పుడు ఓన్లీ వాటర్ హీట్ అవ్వాలి, కిందది అలాగే ఉండాలి, అప్పుడు అది ఫుల్ సెటిల్ అయినట్టు. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అండ్ సింపుల్ అండ్ సింపుల్ టెస్ట్. దీంట్లో ఇంకో క్యాచ్ ఉంది. ఇప్పుడు నాకు ఇది మొత్తం సెటిల్ అయిపోద్దండి, నేను అది ఫిక్స్ అయిపోవచ్చా నాకు వచ్చిందని రీడింగ్? మీరైతే అయిపోతారు కదా ఇప్పుడున్న నాలెడ్జ్కి. లేయర్ మిస్ ఉంటుంది లైట్. ఏమవుతుందంటే బంకమట్టి అనేది గట్టిగా ఉంటుంది, అవునా? బంకమట్టి రాయిలా ఉంటుంది గట్టిగా, వాటర్లో వేస్తే మెత్తపడిపోయింది. ఇప్పుడు నేను ఫస్టే డ్రై మట్టి వేసినప్పుడు నేను ఇలా షేక్ చేసి ఫస్ట్ సెటిల్మెంట్ చేశాను కదా, బాగా గట్టిగా ఉన్న లంప్ క్లేది అది కింద ఇసుకలో మూలిపోయి కిందకి నొక్కేస్తుంది. అందుకే 2-3 సార్లు షేక్ చేయాలని చెప్పాను. అప్పుడేమవుతుంది, గంటలో కరుగుతుంది. మళ్ళీ షేక్ చేస్తే మళ్ళీ క్లే అంతా ఈసారి పైకి వెళ్ళిపోయి ఓన్లీ ఇసుక కింద సెటిల్ అవుతుంది. ఓకే, సో ఈ పాయింట్స్ మీరు చేసుకుంటే సాయిల్ టెస్టింగ్ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ నీట్గా ఎండ్ వచ్చింది, మంచిదే. ఈ కార్నర్లో మనం కూర్చొని సాయిల్ టెస్టింగ్ మెథడ్స్ చెప్తాను. ఇక్కడ నాకు సాయిల్ టెస్టింగ్ చేసేస్తే మనము సెకండ్ హాఫ్లో ఫౌండేషన్ అండ్ స్టార్ట్ చేసేయాలి. సో నేను రఫ్గా మనం ఏం చేయబోతున్నా చెప్తాను, స్ట్రక్చర్ సైజు గట్టని చెప్తాను. ఒక చిన్న పేపర్ పెన్ నాకు ఇస్తే చిన్న ప్లాన్ గీసేసుకుందాం. ఇప్పుడే గీసుకొని ఇంకా సైట్లో దిగిపోదాం. ఇప్పుడు స్క్వేర్ సైజ్ ఏమి ఉంచుదాము? మీరు సైజ్ ఆలోచించి చెప్పండి, కష్టపడాలి. ఓకే, ఫీట్ అంటే మనం 6x6, 5x5, 6x6 చేస్తే ఏదైనా స్ట్రక్చర్ ఉపయోగపడుతుంది. లేకపోతే పోనీ నించుని ఏదైనా దేనికైనా మనం 6x6 చేద్దాము. ఓకే, 6 feet 6 feet చేద్దాం. దీనికి డోర్ ఓపెనింగ్ ఒకటి ఇవ్వాలి. మనం ఒక డోర్ ఇద్దాము, ఒక ఆపోజిట్లో కిటికీ ఇద్దాము. నాకు తెలిసి ఒక డోర్ కిటికీ సరిపోతుంది దీనికి. ఇక్కడ డోర్, దానికి ఆపోజిట్లో కిటికీ ఇచ్చేద్దాము. ఇప్పుడు దీని గోడ కట్టే టెక్నిక్ ఉంది చూసారా, ఆ టెక్నిక్ ఒకటి ఫిక్స్ చేసుకుందాము. నాకు ఈ టైంలో మనం చేయించగలిది వాటర్ అండ్ డాబ్ అనే టెక్నిక్ ఉంటుంది. అంటే నేను మీకు నేర్పించిన 4-5 టెక్నిక్ నేర్పిస్తా, శాంపుల్స్ చేస్తాను, ఇలా బ్రిక్ తయారు చేసి చూపిస్తా, అన్నీ చేసి చూపిస్తా. కానీ మనం ఈ రూమ్ మాత్రం మనం వెదురు బొంగులతో అల్లేసి దానికి మట్టి రాసి మట్టి ప్లాస్టరింగ్, మట్టి పెయింట్ అన్నీ నేర్చుకోవాలి దీని మీదే. ఓకేనా? ఫేసింగ్ మనం ఇప్పుడు అక్కడ లొకేషన్ ఫేసింగ్ అన్న అక్కడ డిసైడ్ చేసుకొని అక్కడ మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఓకే, సో ఇది వాటర్ అండ్ డాబ్. వాటర్ అండ్ డాబ్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ గోడ ఎంతలో ఉంది? ఇది 14 ఇంచ్ ఉందా? మన వాటర్ అండ్ డాబ్ చేస్తే 6 ఇంచులు వస్తుంది. ఓకే, 6 ఇంచులు 6 inches. ఫాస్ట్, లో కాస్ట్, ఫాస్ట్ మట్టి గోడలు వచ్చేస్తాయి. స్ట్రెంత్ బాగుంటుంది. అంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు నేను 4 inch సిమెంట్ వాల్ ఉంటుందా, అది అలా గుద్దితే వైబ్రేషన్ వచ్చేస్తుంది. ఫుల్ అలా గుద్దితే కొంచెం పార్టీషన్ వాల్స్ అలా వైబ్రేషన్ రాదు ఇందులో. మట్టి గోడ అయినా సరే నీట్గా ఉంటుంది. నేను ఒక ఇల్లు కట్టాను, బాత్రూమ్స్ కట్టాను. అంటే ఇల్లు మొత్తం 14-16 ఇంచులు గోడ కట్టాము. లోపల బాత్రూమ్స్ పార్టీషన్ స్పేస్ ఎక్కువ తీసుకోకూడదని వెదురు బొంగతో ఇది కట్టాము. తర్వాత క్లయింట్ అదే కడితే బాగుంది కదా మొత్తం అన్నాను. ఫినిష్ ఏం అలాగే ఉంటుంది, ఇంకా మట్టి గోడలాగే ఉంటుంది, ఇంకా ఫ్లాట్గా ఉంటుంది, అని నీట్గా ఉంటుంది. వెదురు బొంగ కనబడదు, లైఫ్ ఉండిపోయింది. పుచ్చిపోదు అది. దాన్ని మనం సున్నము పసుపుతో దాన్ని ట్రీట్మెంట్ చేస్తాం. వెదురు బొంగని కరెక్ట్ టైంలో కటింగ్ ట్రీట్మెంట్ చేస్తే అది పుచ్చిపోదు. సెకండ్, మనం పైనుంచి మట్టి కట్టేసి ప్లాస్టింగ్ కట్ చేసేస్తాం కదా, ఆక్సిజన్ అండ్ వాటర్ తగలదు దానికి. ఇది తగలపోతే అది ఇంకా బోల్డ్ ఊర్లో చాలా మంది కట్టుకున్నారు వెదురు బొంగతో. వాల్ టైల్స్ వేసుకోవచ్చు, కానీ దీనికి అవసరం లేదు, లైమ్తో మనం ఫిక్స్ చేసుకోవచ్చు. సెకండ్, నేను ఒక లైమ్ రెసిపీ తయారు చేశాను, టైల్ కూడా అతికిపోతుంది దానికి.
పీకుదాం ట్రై చేసాను, రాలేదు. నేను శాంపుల్ వేస్తాం కదా, వేసి పీకుదాం ట్రై చేసాను, అది రాలేదు. हिंदी में क्या बोलते हैं इसको? किसको? जो बॉटल एंड डॉग. हाँ तो क्योंकि वो इंग्लिश वाले फाइंड आउट किए वही नाम है. मतलब हम लोग फाइंड आउट कर लिए, वो नाम दे दिया बस. మీకు ముందు నుంచి ఉంది కదండి. वो बांस को ना गड़ी दड़ी अंते दड़ी का दड़ी, तो बांस का फ्रेम बना के उसमें बांस का वीविंग करके मिट्टी लगा देते हैं दोनों तरफ से. तो इसमें क्या है ना, गांव में क्या करते हैं, बांस का फ्रेम पास में लगा के इधर से मिट्टी मारते हैं, उधर से मिट्टी मारते हैं. वो क्या होता है, बारिश के टाइम में उखड़ जाता है ना. तो हम लोग थोड़ा अलग टेक्निक से करेंगे. हम लोग बांस में गैप देंगे और मिट्टी को थ्रू एंड थ्रू पास करेंगे उसके, तो उसको भी ग्रिप मिलता. ये कर देंगे. దీనికి ఫౌండేషన్ ఉంటుందా దీనిలో? తక్కువ ఉంటుంది బాగా దీనికి అడుగున్నర సరిపోతుంది ఫౌండేషన్. ఎందుకంటే లైట్ వెయిట్ ఈ తాటి పిల్లర్స్ ప్లేస్లో మనం వెదురు కూడా వాడచ్చు, అంటే వాడచ్చు 4-8 కట్టేసి వాడచ్చు వెదురులు. అంటే పైన రూఫింగ్ మరి పెంకులు వేయచ్చు, పెంకుల్ స్ట్రక్చర్ ఒకటి తయారు చేస్తాం గుజరాత్లో, ఓన్లీ ఇవే పెంకులు వేయచ్చు. ఎందుకంటే మామూలు కొంచెం నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది బ్యాంబూతో చేస్తారు, బ్యాంబూతో ఫ్రేమ్ వర్క్ చేసుకొని పెంకులు వేస్తారు. వాళ్ళు బ్యాంబూతో ఫ్రేమ్వర్క్ ఆ లోడ్ తీసుకోండి. బ్యాంబూ ట్రీట్మెంట్ చేయాలి. నార్మల్ బ్యాంబూ తీసుకొచ్చి వాడేస్తే అవుట్డోర్ కాబట్టి ఫస్ట్ అది పాడైపోతుంది. దాంట్లో బ్యాంబూ తాలూకు లైఫ్ ఎంత దొరుకుతుంది? రూఫ్ లో ఈ విధంగా వాడే ఉంటే బ్యాంబూ రూఫ్ అంటే ఇప్పుడు చూడండి చాలా కాంట్రాడిక్టింగ్ ఇది. అంటే ప్రాబ్లం ఏమొస్తుందంటే తమిళనాడు, కేరళలో స్పెసిఫిక్లీ తమిళనాడులో ఒక ఫార్మర్ ఉన్నాడు, ఆయన ఇంటికి బ్యాంబూ వాడాడు, 300 సంవత్సరాల నుంచి ఏం అవ్వలేదంట. ఓకే, ట్రీట్మెంట్ చేసిన బ్యాంబూ 10 సంవత్సరాల్లో, 8 సంవత్సరాల్లో, 15 సంవత్సరాలు పాడైపోతుంది. ఇప్పుడు అక్కడ ప్రాబ్లం ఏమైంది, అంత కెమికల్ ట్రీట్మెంట్ చేసి అంత నాలెడ్జ్ పెంచుకొని 10 years గ్యారంటీ ఇస్తున్నారు, 8 years గ్యారంటీ ఇస్తున్నారు బ్యాంబూ కూడా. అరుణాచల్ నుంచి మంచి ప్లేస్ని తెచ్చుకున్నా సరే ఆ ఫార్మర్ ఏం చేశాడు, వాడికి 300 years పాడవలేదు, వీళ్ళు ఎందుకు పాడైపోతుంది? ఆ ఫార్మర్ ఏం చేశాడంటే అమావాస్య నైట్లో కట్ చేసుకున్నాడు బ్యాంబూ. సో బేసిక్లీ బ్యాంబూకి ఒకటి ఉంటుంది కండిషన్ ఏంటంటే, వచ్చిందిగా టాపిక్ చెప్పేస్తున్నాను మళ్ళీ మనం. ఇప్పుడు మంత్ టైం అంటే విచ్ డేలో ఏ టైము, ఈ రెండు ఫిక్స్ చేసుకుంటే ప్లస్ మూన్ సైకిల్. ఇప్పుడు మంత్ ఎలా సెలెక్ట్ చేస్తాం అంటే, బ్యాంబూలో చది ఎందుకు వస్తుంది, పురుగులు ఎందుకు వస్తాయి, స్టార్చ్ వల్ల. స్టార్చ్ లోపల షుగర్ కంటెంట్ స్టార్చ్ వల్ల వస్తుంది, అవునా? ఇప్పుడు అది స్టార్చ్ హైయెస్ట్ ఎప్పుడు ఉంటుంది, వింటర్కి ముందు. బ్యాంబూ ప్లాంట్ ఏం చేస్తుంది అంటే హైయెస్ట్ స్టార్చ్ కంటెంట్ పెంచుకుంటుంది. నాకు వింటర్ అంతా సన్ రాదు, నా ఫుడ్ నేను స్టోర్ చేసుకుంటుంది లోపల. సో హైయెస్ట్ స్టార్చ్ కంటెంట్ ఉన్నప్పుడు బ్యాంబూ కట్ చేస్తే చదువులు ఫాస్ట్ పడతాయా, అవునా? వింటర్కి ముందు ఏంటి, ఏ సీజను, రెయినీ ఎండ్ అవుతుంది, అవునా? ఇప్పుడు రెయినీ ఎండ్ అవ్వగానే అందరూ మేము కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అని బయటకు వస్తారు, వచ్చి తప్పక మన బ్యాంబూకి వస్తారు, కట్టేస్తారు, ఆ బ్యాంబూ పాడైపోతుంది. ఓకే, సో లాజికల్గా ఏం చేయాలంటే, వింటర్ అయిన తర్వాత, వింటర్ జస్ట్ కంప్లీట్ అయిపోయింది, సమ్మర్ ఇంకా వస్తుంది, ఆ టైంలో బ్యాంబూ కట్ చేసేయాలి. ఎందుకంటే ఆ ఫుడ్ అంతా వాడేసింది, స్టార్చ్ బ్యాంబూ ప్లాంట్ అంతా వాడేసింది, కొత్త ఫుడ్ తయారు చేసే ముందు కట్ చేయాలి. ఓకే, కొంచెం బ్రూటల్ మెథడ్ తప్పదు బ్యాంబూ కట్ చేయాలంటే. అప్పుడు మనం ఏమనుకున్నాం, వింటర్ ఎండింగ్లో కట్ చేయాలి. వింటర్ ఎండింగ్లో ఏ టైంలో కట్ చేయాలి, ఎందుకు అమావాస్య? ఎవరో బాబా చెప్పాడని చెప్పట్లేదు, ఎయిర్లో మాయిశ్చర్ తక్కువ ఉంటుంది. అమావాస్య ఏంటంటే నో మూన్ లేనప్పుడు మూన్ గ్రావిటీ ఫోర్స్ యాక్ట్ చేయదు, అవునా? అప్పుడు బ్యాంబూలో గ్రావిటీ పుల్ అనేది ఉండదు, అంటే బ్యాంబూలో వాటర్ కంటెంట్ లీస్ట్ ఉంటుంది. వాటర్ కంటెంట్ లీస్ట్ అయిపోయింది బ్యాంబూలో, అవునా? వాటర్ కంటెంట్ బ్యాంబూలో లేదు, ఎందుకంటే గ్రావిటీ పైకి లాగట్లేదు. సెకండ్, బ్యాంబూ లోపల ఎగ్జిస్టింగ్ పురుగులు లేవు. అమావాస్యలో ఏ ఇన్సెక్ట్ అయినా, ఏ జంతువు అయినా హంటింగ్కి వెళ్ళదు, ఫుడ్ హంటింగ్కి వెళ్ళదు. దే సర్వైవల్ మోడ్లో ఉంటారు, లో ఎనర్జీ మోడ్లో ఉంటారు. ఓకే, ఫుల్ మూన్లో హై ఎనర్జీ మోడ్లో ఉంటాం. మనం కూడా హై ఎనర్జీలోకి వెళ్ళిపోతాం ఫుల్ మూన్లో తెలియకుండా,
బ్లడ్ పుల్ ఉంటుంది బాడీలో, హై ఎనర్జీలోకి వెళ్తాం. సో బ్యాంబూ లోపల వాటర్ కంటెంట్ తక్కువ ఉంది, స్టార్చ్ కంటెంట్ తక్కువ ఉంది, ఏ పురుగులు లేవు అందులో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో, అమావాస్య నైట్లో. ఓకే, మధ్యాహ్నం మార్నింగ్ కట్ చేస్తే ఏమవుతుంది, సన్ రైజ్ అయ్యేసరికి మెటబాలిజం పెరిగిపోయింది పురుగులు కూడా అన్నిటికీ, వెళ్ళి తినడం స్టార్ట్ చేస్తే బ్యాంబూలోకి ఎంటర్ అవుతాయి. అందుకే నైట్ టైం కట్ చేయాలి బ్యాంబూని, నైట్ టైం కట్ చేయాలి. ఆదివారం అమావాస్య అష్టమి ఓకే, ఏంటి బ్యాంబూ మళ్ళీ ఎప్పుడు కట్ చేయాలి, ఎప్పుడు ముదిరిందో అది వేరే సబ్జెక్ట్. ఇది ఎప్పుడు కటింగ్ చేయాలి, రైట్ ప్రొసీజర్ అది చెప్తాను. చెరువులో పొగలో బోల్డ్ ఉంటాయి, ఇప్పుడు చెప్తాను, నెక్స్ట్ వస్తాను. అయితే మనం ఇప్పుడు బ్యాంబూలో వాటర్ కంటెంట్ లీస్ట్ ఉంది, స్టార్చ్ కంటెంట్ లీస్ట్ ఉంది, ఎనీ ఎగ్జిస్టింగ్ పురుగులు లేవు అందులో. ఆ టైంలో, ఆ టైం ఎప్పుడు వస్తుంది, ఈ టైంలోనే వస్తుంది. ఓకే, సో ఆఫ్టర్ వింటర్స్ ఎనీ అమావాస్య 5 days ఉంటుంది కదా, ఆ 5 daysలో సమ్ సెలెక్ట్ డే చేసి నైట్ టైంలో కటింగ్ చేయడం. ఈవినింగ్ వెళ్ళి సన్ ఎలాగైతే కిందకి వెళ్ళిందో మీరు బయటకు వెళ్ళి కట్ చేయాలి. ఓకే, అది కటింగ్ అయిన తర్వాత 7 రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి, 7 types ఆఫ్ బ్యాంబూ ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే, 7 కాదు, ఒకటే చేయాలి. 7 మీకు ఏం కుదిరితే అది చేయండి. అయితే అందులో ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే రన్నింగ్ వాటర్ ఆర్ ఫ్లోయింగ్ వాటర్ టెక్నిక్ అంటారు. రన్నింగ్ వాటర్ ఆర్ ఫ్లోయింగ్ వాటర్ అంటే ఏంటి, బ్యాంబూ మొత్తం బండలు కట్టేసి, బ్యాంబూ ఉంటుందా దానికి ఈ బొక్క ఉంటుంది కదా, దీనికి ఒక రాడ్ పెట్టేసి మొత్తం అన్ని లోపల నోట్స్ అన్ని ఇరకొట్టేయాలి త్రూ అండ్ త్రూ. అదే ఇవన్నీ పెద్ద ప్రాసెస్, ఇంకో క్లాస్ లో అవుతుంది. మీకు అర్థమైంది కదా. అది ఇప్పుడు ఈ బ్యాంబూ ఇప్పుడు చేస్తాం కదా, ఒకదానికి ఇరిపేసి చూపించేస్తా. ఓకే, స్ప్లిట్టింగ్ నేర్పిస్తా నేను అక్కడ. వాటర్ హ్యాండ్ హావ్ అనుకున్నాం కదా, దానివల్ల బ్యాంబూతోనే చేస్తాం, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా, మొత్తం హోల్ చేసి బండలు కట్టేసి దానికి పెద్ద పెద్ద 2 రాళ్ళు కట్టేసి చెరువులో వదిలేయండి. అది పుష్ప. ఆ రాయి కట్టకపోతే పుష్ప వేరే దగ్గర వెళ్తుంది. అది రాయి కట్టుకోవాలి, లేకపోతే ఏదో పక్కన చెట్టు ఉంటుంది దాన్ని కట్టేయాలి. వాటర్ ఫ్లోయింగ్ ఎలా వస్తుంది అనుకోండి, బ్యాంబూ ఫేసింగ్ ఎలా ఉండాలి, హోల్స్లోకి వెళ్ళాలి వాటర్. ఓకే, 7 రోజులు, 7 రోజుల నుంచి 15 రోజులు ఉంచాలి మినిమం. 15 రోజులు నా సజెషన్. అప్పుడేమవుతుంది, ఉన్న స్టార్చ్ వాటర్లో కరిగి 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 వెళ్ళిపోయింది వాటర్లో. అంటే ఇప్పుడు బ్యాంబూలో స్టార్చ్ ఉన్నది కరిగిపోయింది, వాటర్లో డిజాల్వ్ మన షుగర్ వాటర్ మిక్స్ అయిపోద్దా, మిక్స్ అయ్యి వెళ్ళిపోతుంది. అంటే బ్యాంబూలో ఇప్పుడు స్టార్చ్ లేదు, పురుగు వచ్చినా ఎందుకు వస్తుంది, ఇంకా ఫుడ్ లేనప్పుడు రాదు. ఓకే, ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ మెథడ్ సాల్ట్ వాటర్ ట్రీట్మెంట్. బీచ్ ఎలాంటివి ఉన్నాయనుకోండి, మీ కోస్టల్ ఏరియా దగ్గర ఉంటే బండ్లు కట్టేసి బీచ్లో పడేయండి. సాల్ట్ వాటర్తో ఆ స్టార్చ్ని అది కరిగించేసి చంపేస్తుంది, అయిపోతుంది స్టార్చ్. చేయాలి. ఇప్పుడు ఇందులో 2 ఉంటాయి. ఇప్పుడు బ్యాంబూకి నోడ్ ఇది ఉందా, 2 పార్టీషన్స్ ఉంటాయి కదా, హోల్ ఎలా చేసినా పర్లా, సన్నది ఎలా చేసినా పర్లా. కానీ నేను ఎందుకు ఎలా చేస్తాను, ఫ్లో అవ్వాలి. సెకండ్, నాకు ఫ్యూచర్లో ఈ హోల్ వల్ల నాకు ప్రాబ్లం రాకూడదు, నాకు డిజైన్లో కానీ ఎందులోనే ఈ హోల్ వల్ల ప్రాబ్లం రాకూడదు. పైనింగ్ చేస్తే ఈజీ. ఆ రాడ్తో హోల్ చేయడం పెద్ద కష్టం కాదు, చాలా ఈజీగానే అయిపోతుంది. ఒక ఐరన్ రాడ్ తీసుకొని టక్ టక్ మనం కొట్టుకెళ్ళిపోతే హోల్ అయిపోతూ ఉంటుంది. ఓకే, 10 mm 6 mm ఎనీథింగ్ డిపెండ్స్. ఎంత పొడవైనా అవుతుంది, రాడ్ ఫుల్ పొడవులు దొరుకుతాయి కదా, టక్ 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 మనం పగలు కొట్టేస్తాం. ఓకే, సో ఇప్పుడు సెకండ్ ట్రీట్మెంట్ సాల్ట్ వాటర్ ట్రీట్మెంట్. థర్డ్ కరక్కాయ పసుపు సున్నము, కరక్కాయ సున్నం పసుపు. సెకండ్ బోరాక్స్ ట్రీట్మెంట్. ఫోర్త్ బోరాక్స్ ఈజ్ అ న్యాచురల్ మినరల్. ఓకే, బోరిక్ అంటే ఏంటి, ఆ న్యాచురల్ మినరల్లో కొన్ని సాల్ట్స్ యాడ్ చేసి చిన్న కెమికల్ రియాక్షన్ ఉంటుంది అక్కడ. ఈ 2 పౌడర్ని 15 లీటర్ వాటర్లో కేజీ బోరిక్ కేజీ బోరాక్స్ పౌడర్ తీసుకొచ్చి 15 లీటర్ వాటర్లో కలిపేసి నానబెట్టేయండి. బ్యాంబూని నానబెట్టలేకపోతున్నారంటే చిన్న బొక్కలు పెట్టి ఇంజక్షన్తో లోపల పోసేయండి, హోల్స్లోకి వెళ్ళిపోతే ట్రీట్మెంట్ అయిపోతుంది. ఓకే, 6th ట్రీట్మెంట్ స్మోక్ ట్రీట్మెంట్. స్మోక్ ఛాంబర్ వంటలు చేసుకునే దగ్గర పైన అది. ఇప్పుడు చాలామంది కట్టెల పొయ్య పెడతారు కదా ఇంట్లో, పైన చిన్న చేసి వెదర్ మొక్కలు పెడతారు.
అలాగ 3 నెలలు కుకింగ్ చేస్తే ఆ పొగలు తగులుతుంది కదా, దాంతో గరిటెలు చెంచాలు గట్రా చేసుకుంటారు లేడీస్. ఇప్పుడు ఆ టెక్నిక్ మీద ఎక్కువ రీసెర్చ్ చేసి స్మోక్ ట్రీట్మెంట్ అనేది కూడా కనిపెట్టారు. స్మోక్ పాస్ చేసి దాని కూడా మొత్తం హోల్డ్ చేసి చేస్తారు. 3-4 months న్యాచురల్ స్మోక్ చేయాలంటే. ఇది కెమికల్ అయితే 1-2 daysలో అవగొట్టేస్తారు, 7 daysలో అవగొట్టేస్తారు. మళ్ళీ స్టీమ్ వాటర్, బాయిలింగ్ వాటర్ ట్రీట్మెంట్, పెద్ద పెద్ద మషీన్స్లో ఛాంబర్స్లో బాయిలింగ్ వాటర్ ఉంటుంది, బొక్క పెట్టేసి బాయిలింగ్ వాటర్ పాస్ చేస్తారు, వెంటనే డిజాల్వ్ అయిపోద్ది. సో అలా రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మనకి సింపుల్ మెథడ్ ఏంటంటే, మీకు ఇప్పుడు చెరువు ఉంది కదా చిన్నది, చెరువులో పెట్టేస్తే రన్నింగ్ వాటర్లో అయిపోతుంది. సాల్ట్ వాటర్లో పెట్టినా పర్లేదు. 2 లేవంటే చిన్న ట్రెంచ్, జేసీబీతో ఒక ట్రెంచ్ తవ్వేసి ఒక షీట్ వేసేసి, షీట్లో వాటర్ వేసేసి పసుపు సున్నం కరక్కాయ అందులో పోసేసి ఇవన్నీ అందులో వేసేస్తే ఒక 15 రోజులకి కూలిపోయిన వాసన వస్తుంది. ఓకే, కూలిపోయిన వాసన వచ్చిందంటే అందులో ఉన్న స్టార్చ్ కూలిపోయినట్టు, ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది, తీసుకొచ్చి వాడేసేయండి. బ్యాంబూ కూలిపోయిందని ఫీల్ అవ్వద్దు. ఇది వెంటనే బ్యాంబూ పెట్టండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, అలా పెట్టండి, డ్రై అయిపోద్ది. 1-2 daysలో డ్రై అయిపోద్ది. 2 daysలో డ్రై వంట వాడియచ్చు. నా సజెషన్ అంటే వెట్ ఉన్నప్పుడే స్ప్లిట్ చేసేయండి, తడిగా ఉన్నప్పుడే స్ప్లిట్ చేసేయండి. త్రూ పెడితే స్ట్రైట్, ఓకేనా? త్రూ అన్నప్పుడు స్ట్రైట్, త్రూ అన్నప్పుడు ఈ బొక్కలు ఎక్కువ పెట్టద్దు, లోపల నుంచి పెట్టండి, ఓకేనా? బాగా సాలిడ్గా ఉందనుకోండి, బాగా సాలిడ్గా ఉందంటే కొంచెం సైడ్ నుంచి లైట్గా, బాగా లోపల హోలే లేదు చిన్నది ఉందంటే పైనుంచి ఎంత వెళ్తే అంత, ఆ లోపల అంత ట్రీట్మెంట్ అవసరం ఉండదు దానికి. ఓకే, సో ఇప్పుడు మనం బ్యాంబూ దగ్గర వెళ్ళే ముందు, బ్యాంబూలో చూస్తే ఈ బ్యాంబూలో సైడ్ నుంచి చూస్తే ఎలా ఉంటుంది కదా, దీన్ని వాల్ అంటారు, బ్యాంబూ వాల్, బ్యాంబూ గోడ అంటారు. ఆ వాల్ సన్నగా ఉందనుకోండి, అది చేపలు స్ప్లిట్టింగ్ చేయడానికి బాగా పనిచేస్తుంది. బద్దలు వీవింగ్కి పనిచేస్తుంది. కొంచెం వాల్ లావుగా ఉందనుకోండి, మీడియం లావుగా ఉందనుకోండి, కొంచెం లావుగా ఉందనుకోండి, సగం హాఫ్ చేసి హాఫ్ స్ట్రక్చరల్ మెంబర్గా వాడచ్చు. బాగా లావు ఉంటే ఫుల్ కాలంలాగా వాడచ్చు. ఓకే, చాలా సింపుల్. లోకల్ ఎందుకు చెప్తాను, ఇప్పుడు అరుణాచల్ నుంచో హిమాచల్ నుంచో అక్కడ తెచ్చుకుంటాం మనం ఇక్కడ, అది వేరే టెంపరేచర్స్లో పెరిగింది, దాని గ్రెయిన్స్ని అలా అడ్జస్ట్ చేసుకుంటే పెరిగింది. మనం ఇక్కడ తీసుకొస్తే అక్కడ ఎండలు చలికాలు వేరేగా ఉంటుంది కదా, క్రాక్స్ వచ్చేస్తాయి. ఓకే, సో బెస్ట్ లాంగ్ లాస్టింగ్ బ్యాంబూస్ ఆర్ లోకల్ వెరైటీస్. సెకండ్, ఇసుక నేలలో పెరిగిన బ్యాంబూ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇసుక రాళ్ళు నేలలో పెరిగిన వెదురు బొంగు చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకు? కరెక్టే, మీరు చెప్పింది ఒక రకం కరెక్టే, కానీ ఇప్పుడు ఇసుకలో ఏముంటుంది? సిలికా ఉంటుంది. ఇసుకలో సిలికా ఉంటుందా? బ్యాంబూ పైన మెరుస్తూ ఉంటుంది చూసారా, అది సిలికా. ఓకే, ట్రాన్స్పరెంట్. బ్యాంబూ పైన మెరుస్తూ ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, అది సిలికా. సో ల్యాండ్లో సిలికా ఎక్కువ ఉందంటే దీనికి సిలికా బాగా రిఫ్లెక్ట్ అవుతుంది, వెదర్ ప్రూఫింగ్ బాగుంటుంది, వాటర్కి దేనికైనా. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ విల్ సేవ్ ద బ్యాంబూ. ఓకే, సో బ్యాంబూ గురించి రఫ్గా ఐడియా వచ్చింది కదా. ఓకే.